కత్తి మహేష్ గారు అసలు ఏంటి వాళ్ళ గోల్ ఏం పెట్టుకున్నారు అసలు? పొద్దున లేస్తే కత్తి పెట్టుకుని తిరుగుతున్నారు. ఏదో భ్రమల్లోంచి సినిమాలు తీస్తే నాకు పెద్దగా నచ్చదు. ఒక హీరో 10 మందిని కొట్టేసి 100 మందిని చంపేసి ఆ 10 మంది గాల్లో ఎగిరి చావకుండా దెబ్బలు ఆ 10 మందిని కొట్టడానికి సరైన కారణం చూపించండి అంటాను నేను, అంతే. ఇప్పుడు ఒక సరైన కారణంతో కోపం వస్తే దాన్ని ధర్మాగ్రహం అంటాం. ఊరికే కోపం వస్తే ఆడు పిచ్చోడు అంటాం. ఇప్పుడు సడన్ గా అసలు ఈ మీడియాలోకి ఎలా వచ్చారు, అసలు ఎందుకు రావాలనిపించింది, మీ కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఏంటి అసలు? అంటే నాకు సినిమా ఫర్ మీ. వాళ్ళు స్టార్లా, పెద్ద హీరోలా, వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉందా, ఇవి క్యాల్కులేట్ చేసుకుంటే ఐ కాంట్ బి సిన్సియర్ టు మై ఓన్ సెల్ఫ్. స్టార్స్ అనేవాళ్ళు ఉంటారనేది నిజం, స్టార్ సినిమాలు ఇలా ఉంటాయనేది కూడా నిజం. కానీ ఇలాగే ఉండాలని వాళ్ళు డిసైడ్ అయిపోతే ఎవరు మాట్లాడట్లేదు కదా, మీరే మాట్లాడుతున్నారు. ఎవరో ఒకరు మాట్లాడాలి అనేది అయితే ఉంటుందండి, లేకపోతే పురోగతి ఉండదు సమాజానికి. అంటే కేవలం ఫ్యాన్స్లో చిచ్చు పెట్టడానికో లేకపోతే మావాడు గొప్పడని చెప్పుకోవడానికో ఈ కలెక్షన్లు త్రో చేయడం తప్ప వస్తున్న లాభం ఏమీ లేదంట. మరి బాహుబలి మీద మీరు కమెంట్స్ ఇచ్చారా? అంటే బాహుబలికి ఐ డి నాట్ లైక్ ద స్టోరీ మచ్. ఫస్ట్ టైం వింటున్నాను ఈ పాయింట్ మీ దగ్గర నుంచి. ఈ మధ్యకాలంలో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా విషయంలో మీరు ఇచ్చిన కమెంట్స్కి అక్కడి నుంచి కూడా చాలా ఘాటుగానే విమర్శలు వచ్చాయి. ఇది ఒక పెద్ద అపోహండి. విషయం ఏంటంటే జైలు అవకాశం సినిమా నేను అసలు చూడలేదు. ఓకే, ఏమైందంటే నేను పవన్ కళ్యాణ్ సినిమా కూడా వాళ్ళ ఫ్యాన్స్ చాలా కోపం వచ్చింది, మొత్తం టీం అంతా కూడా మేము చెప్పేస్తాం అనేది అదని చాలా కమెంట్స్ వచ్చేదండి మీద. అంటే నిజానికి ఇది ఫ్యాన్స్ యొక్క అర్ధరహితమైనటువంటి ప్రవర్తన. అసలు కాటమరాయుడు లాంటి సినిమా ఇతను చేయాల్సిన అవసరం కూడా లేదు. నీ ఫిలాసఫీకి అసలు సంబంధమే లేని ఫ్యూడల్ సినిమా. మరి అలాంటప్పుడు ఎందుకు దాన్ని తీయడం, దాన్ని తీసి నెత్తిని రుద్దడం ఎందుకు? ఇప్పుడు ప్రశ్నించడానికి వచ్చిన ఒక నాయకుడిని మనం ప్రశ్నిస్తే తప్పంటే ఎలాగా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కానీ అని అటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కానీ వాళ్ళు ఇచ్చే విమర్శలకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మీరు ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్ అవ్వచ్చు, అతన్ని మీరు దేవుడు అనుకోవచ్చు. ఏ హీరోనా ఏ హీరోయినా ఇట్ డజంట్ మ్యాటర్ టు us. సినిమా చూసి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా జరిగింది, ఇలా ఉంది సినిమా అని మీరు ముందు చెప్పడం వల్ల సినిమాకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళట్లేదు, దానివల్ల నష్టం జరుగుతుంది అనే కదా ఇప్పుడు అంటున్నారు. సినిమా బాగుంటే లాభాల్లో నాకు వాటా ఇస్తారా? కత్తి మహేష్ గారికి ఎక్కువ ఫెమిలియర్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ చేస్తున్నారు అన్న విమర్శకు మీరు ఏం చెప్తారు సమాధానం? పీపుల్ వాంట్ టు బి టోల్డ్ ప్యాంపర్డ్ థింగ్స్. ఓకే, సినిమా ఇండస్ట్రీలో ఈగోస్ చాలా ఎక్కువ. ఈగోస్ని ప్యాంపర్ చేసే కామెంట్లు మాత్రమే ఎంటర్టైన్ చేయబడతాయి. మొన్న అర్జున్ రెడ్డి సినిమా ఉంది. అర్జున్ రెడ్డి సినిమాకి ఐఎమ్ షూర్ దే హ్యావ్ నాట్ గివెన్ ఎ సింగిల్ పెన్నీ టు ఎనీ రివ్యూవర్. డిమానిటైజేషన్ అనే ఒక ప్రక్రియ కొంతమంది గొప్ప వాళ్ళ డబ్బుని సేవ్ చేయడానికి మాత్రమే ఇది జరిగింది అని చాలా రకాలుగా విమర్శించారు. మీ ఉద్దేశ ప్రకారం ఏమైంటుందంటారు? అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలియాల్సింది ఏంటంటే టెర్రరిస్ట్ ఆఫ్ స్టాప్ ట్రాన్సాక్టింగ్ ఇన్ క్యాష్, దే ఆర్ డూయింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. అవును, సూపర్. సో ఇవి తెలియకుండానే చేశారా ఈ గవర్నమెంట్? మేక్ ఇన్ ఇండియా అంటున్నారు, అంతకుముందు మేడ్ ఇన్ ఇండియా కదా మనం అన్నది. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఎందుకు అంటున్నారు? టోటల్గా చూసినట్టయితే అదొక ప్రోగ్రామ్ టోటలీ ఇట్ ఈస్ కదా, కానీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, ప్రజలు ఇచ్చారు, ఇటు మీడియా కూడా ఇచ్చింది అని అనుకోవచ్చు. తారక్ ఒక ఇండికేషన్ ఇస్తాడు, వీళ్ళు ఇది చేస్తున్నారు వీకెండ్లో చెప్పంగానే అక్కడి నుంచి హుక్కులు పడిపోతాయి అనమాట. ఓకే, మహేష్ కత్తి అనేవాడు ఊరికి లేజీగా కూర్చుంటున్నాడు, ఇప్పుడు ఈ వీక్ లేజీ అన్నాడు కాబట్టి ఇది ఏమన్నా చేస్తాడా? శివబాలాజీ గారు విన్నవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందంటారు? చాలా వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎందుకంటే తను ఆల్రెడీ కాటమరాయుడులో కలిసి చేయడము, వీటన్నిటిని ప్రొజెక్ట్ చేసుకుంటూ. హాయ్ అండి, దిల్ సే విత్ అంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు నా స్పెషల్ షోలో స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే మనందరికీ ఎంతో సుపరిచితులైనటువంటి, నిజంగానే కత్తి పట్టుకున్నారన్నటువంటి కత్తి మహేష్ గారు. మరి ఆయనకు వెల్కమ్ చెప్పేది మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఆయన గురించి. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగానే అనుకుంటున్నాను. కత్తి మహేష్ అనేది యాక్చువల్లీ కత్తి అనేది మీ ఇంటి పేరా లేకపోతే ఎవరైనా ఇచ్చిన బిరుదా?
అంటే సార్థక నామధేయుడిని అని చెప్పుకోవాలి. కత్తి ఇంటి పేరే, అది ఆ తర్వాత జీవితాంతం నా ఒంటికి అతుక్కుంటూ వచ్చింది. మా ఫ్రెండ్స్ కూడా చిన్నప్పటి నుంచి కొంచెం నేను అవుట్ గోయింగ్ అండ్ ఆల్సో అవుట్ స్పోకన్, మోస్ట్లీ అవుట్ గోయింగ్ అనడం కన్నా అవుట్ స్పోకన్ బెటర్ ఏమో. కాబట్టి నేను చెప్పే విషయాలు కానీ ఆలోచించే విధానం కానీ కొంచెం నిర్దిష్టంగా ఉండేవి. అందుకని అప్పటి నుంచి కత్తి నీ పేరు ఉన్నట్టే నువ్వు ఉన్నావురా అనేది అంటూ నేను కూడా అలాగే స్థిరపడేలాగా వాళ్ళు చేశాను అనుకోవాలి. వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు బ్లేమ్ మై ఫ్రెండ్స్ ఫర్ ఇట్. వాళ్ళు ఒప్పేసుకున్నారు కాబట్టి నేను కూడా ఇలాగే కంటిన్యూ అయిపోయాను. ఓకే, మరి కత్తి మహేష్ గారు అసలు ఏంటి వాళ్ళ గోల్, ఏం పెట్టుకున్నారు అసలు? పొద్దున్న లేస్తే కత్తి పెట్టుకుని తిరుగుతున్నారు, ఏం పెట్టుకున్నారు గోల్? అంటే నిజంగా నాకు జీవితంలో అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. మాది చిత్తూరు జిల్లాలో పీలేరు అనే ఒక స్మాల్ టౌన్. ఓకే, సో అక్కడ చిన్నప్పటి నుంచి అటు మదనపల్లికో ఇటు తిరుపతికో వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం. రాయలసీమ ఫ్లేవర్ బాగుంది మీలో. ఖచ్చితంగా, అంటే అక్కడ వాడినే కదా. సో సమ్మర్ హాలిడేస్ వచ్చాయి అంటే లిటరల్గా 50 రోజుల సమ్మర్ హాలిడేస్లో కనీసం 50 సినిమాలు చూడకపోతే అసలు నేను నిజంగా జీవిస్తున్నాను అనే ఫీలింగ్లో ఉండేవాడిని నేను. ఎవరైనా సినిమా బాగాలేదు అంటే ఎందుకు బాగాలేదని వెళ్ళి చూసేవాడిని. అంత పిచ్చి ఉండేది సినిమాలు అంటే. కాబట్టి సినిమాల్లో ఏదో ఒకటి చేద్దాం అనేది ఒక ఆశ. కానీ మిడిల్ క్లాస్ నుంచి వచ్చి సినిమాలు అంటే అందన ద్రాక్షమణి లాంటిదే ఉంటుంది. నిజానికి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత కూడా అలాగే అనిపించింది. కొన్నాళ్ళు టెలివిజన్లో పనిచేసి లేదండి, ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ మైసూర్ అండి. మైసూర్ రీజనల్ కాలేజ్లో ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. మా ఫాదరు ఈజ్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్, రిటైర్ అయ్యారు. మదర్ పాస్డ్ అవే డ్యూ టు క్యాన్సర్ 2 years బ్యాక్. సో మా ఫాదర్ ఎప్పుడు మాకు అందరికీ చెప్పింది, మా అన్నయ్య, మా చెల్లెలు, నేను ముగ్గురం పిల్లలు మాకు చెప్పిందల్లా ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ కీ టు వే ఫార్వర్డ్. సమాజంలో ఎదగాలి అంటే ఎడ్యుకేషనే ముఖ్యం అని చెప్తూ వచ్చాను. అంటే మా ఎడ్యుకేషన్ కోసం ఆయన చాలా త్యాగాలు చేశాడు. ఎందుకంటే ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మిడిల్ క్లాస్ పర్సన్, ముగ్గురికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా చదువు చెప్పించడం అనేది అంత ఈజీ పని అయితే కాదు. సో మై బ్రదర్ ఈజ్ అన్ ఇంజనీర్, మై సిస్టర్ ఈజ్ అ డాక్టరేట్ ఇన్ న్యూట్రిషన్ టెక్నాలజీ. అంటే మా ముగ్గురికి సినిమా పిచ్చి ఉంది, కాకపోతే వాళ్ళు కొంచెం సీరియస్ అకాడమిక్స్లోకి వెళ్ళారు. ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే ఇంకా ఆ తర్వాత ఆ లైఫ్ సెట్ అయిపోద్ది. మా చెల్లెలు దో షీ వాంటెడ్ టు బి ఎ డాక్టర్, షీ బికేమ్ ఎ న్యూట్రిషన్ డాక్టర్ నౌ. సో కాబట్టి వాళ్ళ అకాడమిక్ పర్సువేషన్ ఏదైతే ఉందో దట్ ఐ థింక్ కెప్ట్ దెమ్ అవే ఫ్రమ్ పర్సూయింగ్ సినిమా యాజ్ ఎ ప్యాషన్. నాకు కూడా ఇట్ took quite some time for me to come back to films. నేను కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్ కమ్యూనికేషన్ చేసిన సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్, హైదరాబాద్లో చేశాను. చేసిన తర్వాత టెలివిజన్లో ఐ హ్యాడ్ ఎ బ్రీఫ్ స్టెంట్. మన రాఘవేంద్రరావు గారి ప్రొడక్షన్ హౌస్లో రాఘవేంద్ర స్వామి మహత్యం అని ఒక సీరియల్ చేశారు ఇయర్ 2000-2001లో. ఆ టైంలో వరా ముళ్ళపూడి గారి దగ్గర నేను ఒక 10 episodes అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. కానీ నాకు ఎందుకో టెలివిజన్లో నేను ఎమోడలేకపోతున్నాను అనే ఒక డౌట్ వచ్చింది. సాటిస్ఫాక్షన్ లేదు అంటే ద వే అంటే అసిస్టెంట్ డైరెక్టర్కి నిజంగా అక్కడ చేయడానికి ఏమీ లేదండి. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఏదో క్రియేటివ్గా ఏదో చేసేయాలను, అప్ ఫ్రంట్గా వెళ్తే మనకు అవకాశాలు వచ్చేస్తాయని ఏదో భ్రమలు ఉంటాయి కొన్ని. ఆ భ్రమలు ఏవి అక్కడ కనపడడం లేదు. సో ఇవి ఎందుకు మరి అలాంటప్పుడు? అదిగాక శాలరీలు ఇవన్నీ కూడా మీకు తెలిసింది టెలివిజన్లో ఇట్ వాజ్ నాట్ వెరీ హై పేయింగ్. మాతో మేము పని ఇవ్వడమే నీ అదృష్టం అనే టైప్లో ఉంటుంది అక్కడ. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇంకా ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకోవడం అనేది సమ్హౌ ఐ వాజ్ నాట్ డైజెస్టింగ్. అప్పుడు టీవీలో పనిచేసినప్పుడు మరి లైవ్లీహుడ్కి ప్రాబ్లం అనిపించలే మీకు? అందుకనే ఇంటి నుంచి మళ్ళీ తెప్పించుకోవాల్సిన పరిస్థితి. వీళ్ళు ఇచ్చే 1000-1500 సరిపోయేవి కావు, ఇంకో 1000-1500 ఇంటి నుంచి తెప్పించుకోవాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఉద్యోగం ఏదో ఎత్తుక్కొని ఇంటికి సపోర్ట్గా ఉండాలి, కానీ ఇంకా మా ఫాదర్ మీద ఆధారపడుతుండడం అనేది ఐ ఫెల్ట్ గిల్టీ అబౌట్ ఇట్. సో ఆ టైంలో ఇంకా నిజంగా టెలివిజన్ పర్సూ చేస్తే నాకు కెరీరు లేకపోతే అక్కడ బ్రతుకు తెరువు ఉంటుందనే నమ్మకం ఎందుకో నాకు అప్పుడు అనిపించలేదు. మేబీ నేను కూడా అంత కాన్ఫిడెంట్గా లేనేమో, అప్పుడున్న ఆర్థిక పరిస్థితి కూడా అంత అనుకూలంగా లేదనుకుంటాను. సో ఐ వెంట్ అహెడ్ అండ్ జాయిన్డ్ లోకల్ ఎన్జిఓ. మా చిత్తూరు జిల్లాలోనే ఒక ఎన్జిఓలో జాయిన్ అయ్యాను. ఐ వెంట్ బ్యాక్. అంటే ఒకటి ఇంటి దగ్గర ఉంటునో లేకపోతే నేను
కమ్యూనికేషన్లో మాకు డెవలప్మెంట్ కమ్యూనికేషన్ అనేది కూడా ఉంటుందండి సెంట్రల్ యూనివర్సిటీలో, విచ్ ఎసెన్షియలీ టాక్స్ అబౌట్ హౌ రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో కమ్యూనికేషన్ని ఎట్లా ఎంప్లాయ్ చేయొచ్చు అనేది పెద్ద స్టడీ. ఇట్స్ అ స్టడీ. అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, టెలివిజన్ ఛానల్ కానివ్వండి, ప్రోగ్రామింగ్ కానివ్వండి, దూరదర్శన్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఐడియాలజీ. అంటే కమ్యూనికేషన్ని డెవలప్మెంట్ కోసం ఉపయోగించాలి. ఎందుకంటే హయ్యెస్ట్ సాచురేషన్ లెవెల్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు లెర్న్ అండ్ హ్యావ్ నాలెడ్జ్ అండ్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇప్పటికీ చెప్తున్న విషయం. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. ఆ నాలెడ్జ్ని అక్కడ వరకు, ప్రజల వరకు తీసుకెళ్ళడానికి మీడియా అనేది చాలా ఉపయోగపడుతుంది. దాని ద్వారా మనం ఒక కమ్యూనికేషన్ రెవల్యూషన్ ద్వారా డెవలప్మెంట్ రెవల్యూషన్ తీసుకురావచ్చు అనే ఒక ఫిలాసఫీ ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చాను. సో మై ఆబ్వియస్ నెక్స్ట్ చాయిస్ వాస్ టు గో బ్యాక్ టు డెవలప్మెంట్ కమ్యూనికేషన్. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్లో స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ యూనిసెఫ్, ఐ వర్క్డ్ విత్ వరల్డ్ బ్యాంక్, ఐ వర్క్డ్ విత్ డిఫెడ్, ఐ వర్క్ విత్ సేవ్ ది చిల్డ్రన్. హౌ కమ్ యు ఆర్ ఇంటూ ఆల్ దీస్ ఫీల్డ్ అండి? యాక్చువల్లీ మీ స్టడీ కదా, అంటే వేరియస్ ఫీల్డ్స్లో ఎలా వెళ్ళిపోయారు? అంటే కమ్యూనికేషన్ ఈజ్ యూనివర్సల్ ఫర్ ఎనీథింగ్. మనకి చాలా వరకు ఇండియాలో మీరు చూసుకుంటే ఓవరాల్గా రూరల్ డెవలప్మెంట్ కానీ అర్బన్ డెవలప్మెంట్ కానీ ఈజ్ ఫోకస్డ్ ఆన్ 4 things. ఒకటి న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, వాటర్ అండ్ శానిటేషన్ అండ్ హెల్త్. ఎగ్జాక్ట్లీ. ఇవి గనక సక్రమంగా, అంటే ప్రైమరీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్ సెక్టర్. ఒరిజినల్ మీడియాలో కనిపించే కత్తి మహేష్ గారు ఎక్కడ? ఇప్పుడు మీరు మాట్లాడే సబ్జెక్ట్ ఏంటి అసలు? ఏంటి వేరియేషన్ తట్టుకోలేకపోతున్నాను. అంటే చాలామందికి నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి వచ్చిన తర్వాతనే తెలుసు. అంటే నేనంటూ గ్రాస్ రూట్ లెవెల్లో 12 సంవత్సరాలు పనిచేసి వచ్చాను. రూరల్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్, అర్బన్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్, పొలిటికల్ ఇష్యూస్, పొలిటికల్ ఫిలాసఫీ. ఒకవైపు ఏమో గ్లామర్ ఫీల్డ్, ఇంకోవైపు ఏమో అసలు సమాజం, దేశం, వాళ్ళ అవసరాలు. ఇక్కడున్నారు మీరు. సో అంటే మేబీ దట్స్ రైట్ మిక్స్ అనుకుంటున్నాను. అందుకే అడుగుతున్నా, అసలు ఏంటి మీ గోల్ ఏంటని అడిగేది అందుకే. ఒకటండి, ఇప్పటికీ నేను బిలీవ్ చేసేది ఏంటంటే కమ్యూనికేషన్ హ్యాస్ టు బి పుట్ టు యూజ్ అండ్ పుట్ టు యూజ్ ఫర్ ద మోస్ట్ నీడీ అని. ఇక్కడ ఒక స్థాయి అవసరాలు దాటిన తర్వాతనే కమ్యూనికేషన్ అవసరము, అది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే సరిపోతుంది అనే ఫిలాసఫీని నేను నమ్మను. నేను అనేది ఏంటంటే ఒక ప్రొపెల్లింగ్ ఆఫ్ డెవలప్మెంట్ జరగాలి అంటే ప్రజల్లో ఆశలు, ఆకాంక్షలు, కోరికలు, వాళ్ళ డిమాండ్స్, వాళ్ళ వాయిస్ రావాలి అంటే మీడియా కావాలని నేను నమ్ముతాను. అందుకనే ఫర్ మీ సినిమా ఆర్ టెలివిజన్ ఈజ్ ఎ మీడియం టు ఎక్స్ప్రెస్ పీపుల్స్ యాస్పిరేషన్స్. అది మన ఫిలాసఫీ అవ్వచ్చు, మన జీవితాల్లోంచి మనం నేర్చుకున్న కథలు కావచ్చు, లేదా మనం చూసిన జీవితాల్లోని కథలు కావచ్చు. అందుకని నేను కొంచెం ఐఎమ్ బిట్ అవర్స్ టు ఏ వెరీ హైపర్ యాక్టివ్, హైపోథెటికల్, ఉటోపియన్ కైండ్ ఆఫ్ సినిమా. ఏదో భ్రమల్లోంచి సినిమాలు తీస్తే నాకు పెద్దగా నచ్చదు. ఒక హీరో 10 మందిని కొట్టేసి 100 మందిని చంపేసి ఆ 10 మంది చావకుండా దెబ్బలు, ఆ 10 మందిని కొట్టడానికి సరైన కారణం చూపించండి అంటాను నేను, అంతే. ఇప్పుడు ఒక సరైన కారణంతో కోపం వస్తే దాన్ని ధర్మాగ్రహం అంటాం. ఊరికే కోపం వస్తే ఆడు పిచ్చోడు అంటాం. సో ఇది మనం ఎందుకో నాకు సినిమాల్లో కూడా ఆ కారణం సహేతుకమై ఉండాలి, ఆ కారణం ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి, దానికి ఒక రూటెడ్ రీజన్ ఉండాలి అని కోరుకునేవాడిని. అందుకనే లాజిక్ ఎతుకుతూ ఉంటాను నేను. రైట్. ఇక్కడ మీరు పీజీ చేశారు, చేసిన తర్వాత ఇప్పుడు సడన్గా అసలు ఈ మీడియాలోకి ఎలా వచ్చారు? అసలు ఎందుకు రావాలనిపించింది? మీ కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఏంటి అసలు? అంటే నేను 2010కి వచ్చేసరికి ఏమైందంటే డిజిటల్ రెవల్యూషన్ హ్యాపెండ్. డిజిటల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు చాలా వరకు మీకు అనురాగ్ కశ్యప్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా. అనురాగ్ కశ్యప్ కెప్ టాకింగ్ అబౌట్ డిజిటల్ రెవల్యూషన్. తను ఒకటే అన్నాడు, డిజిటల్ రెవల్యూషన్ కనుక వస్తే సినిమా అనేది డెమోక్రటైజ్ అవుతుంది, ఒక ప్రజాస్వామ్యం సినిమాలోకి వస్తుంది, ఎవరైనా సినిమా తీయగలరు, ఏ కథ అయినా సినిమా తీయగలరు, దాన్ని జనాలకు చూపించగలరు, థియేటర్లు అక్కర్లేదు, కనీసం ఆన్లైన్లో పెట్టుకోవచ్చు అనే ఒక స్ఫూర్తిని, ఒక ఫిలాసఫీని అందించిన వాడు అనురాగ్ కశ్యప్. ఆ టైంలో నేను అనుకున్నది ఏంటంటే, ఓకే, ఈజ్ దేర్ అ పాసిబిలిటీ ఆఫ్ ఇండిపెండెంట్ సినిమా వాజ్ ద సీరియస్ థింకింగ్. ఎందుకంటే అప్పటికి తెలుగులో రొడ్డు కొట్టుడు సినిమాలు జనాలు రిజెక్ట్ చేస్తున్నా వాటినే మళ్ళీ మళ్ళీ రుద్దుతున్న సినిమాలే వస్తున్నాయి. ఆ టైంలో నేను కొంతమంది ఫ్రెండ్స్ నవతరంగం.com అని ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశాను. 2007-8లో స్టార్ట్ అయింది. ఇప్పటికీ ఉంది. ద కంటెంట్ ఈజ్ వెరీ మచ్ దేర్, కానీ యాక్టివ్గా రాయడం లేదు మేము. దాంట్లో మేము మా అపోహ ఏంటంటే, ఆ టైంలో తెలుగు సినిమా మారాలి అంటే బహుశా వాళ్ళకి నేషనల్ లెవెల్లో సినిమా మారుతోంది, ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమా ఆల్రెడీ వేరేగా ఉంది. వీటిని మన తెలుగు పాఠకులకి, ప్రేక్షకులకి చేరువ చేస్తే అక్కడి నుంచి మార్పు ఏమైనా వస్తుందేమో అని ఒక అపోహ అంటున్నా ఇప్పుడు, అప్పట్లో ఆశది.
సో అప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే అప్పట్లో వీఆర్ వెరీ పాజిటివ్ అండ్ వీ సమ్హౌ ఆర్ అండర్ అజంప్షన్ దట్ పీపుల్ డోంట్ నో. అంటే ఇప్పుడు మరాఠీలో కానీ, మలయాళంలో కానీ, బెంగాలీలో కానీ, హిందీలో కానీ ఒక అంటే దే ఆర్ రెడీ టు టెల్ ఎనీ స్టోరీ ఆన్ సెల్యులాయిడ్. అలాంటప్పుడు మనం మన కథలు ఎందుకు చెప్పుకోలేకపోతాం? మనం అంటే అలవాటు పరచకుండా ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చూస్తారని ఫిక్స్ అవ్వడం కూడా ప్రాబ్లమే అనిపిస్తుంది. ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు సంగీతం శ్రీనివాసరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఎవరో అడిగితే ఏంటంటే మీరు అన్ని ఎక్స్పెరిమెంటల్ సినిమాలు తీశారు, రిస్క్ అనిపించలేదా అంటే, నా రిస్క్ 50-50 కదండి, మెయిన్ స్ట్రీమ్ సినిమాలో 90% రిస్క్ ఉంటుంది, మీకు అర్థం కావట్లేదా అన్నాడు. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అవుతుంది, లేకపోతే ఫెయిల్ అవుతుంది. మెయిన్ స్ట్రీమ్ సినిమాలో అదే ఫార్ములా, లాస్ట్ ఉన్న ఫార్ములాతో 10 సినిమాలు తీస్తే 10లో 9 ఖచ్చితంగా ఫ్లాప్. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన నిజం ఏంటంటే, నిజంగా మనం చెప్పాలనుకున్న కథ చెప్తే దాంట్లో సగం హిట్ ఫట్టుకు ఛాన్సులు ఉంటాయి. నువ్వు కేవలం ఫార్ములా సినిమా చెప్పాలంటే ఇప్పుడు మన తెలుగు సినిమా సక్సెస్ రేటు 2015 వరకు ఈజ్ ఓన్లీ 5%. 2015, 16, 17లో మనకు వెరైటీ సినిమాలు వచ్చాయి కాబట్టి వాటిల్లో సక్సెస్ రేటు పెరిగింది కాబట్టి ఇప్పుడు 20% ఉంది సక్సెస్ రేట్. సో ఈ లెసన్ మనం అడాప్ట్ చేసుకోవడానికి టైం పట్టింది. సో ఇదే మేము ఒక 5-6 సంవత్సరాల క్రితం చెప్పడం మొదలెట్టాం. అక్కడ నుంచి మా ప్రయాణం మొదలైంది. అక్కడ ఏంటంటే మేము ఫిల్మ్ రివ్యూస్ రాసేవాళ్ళం, వేరే సినిమాల రెఫరెన్స్లు చెప్పేవాళ్ళం, ఫిల్మ్ అనాలిసిస్ చేసేవాళ్ళం. దాంట్లోంచి డాక్టరింగ్ ఆఫ్ ద స్క్రిప్ట్ అనేది ఒకటి ఉంటుంది. స్క్రిప్ట్ లెవెల్లోనే కొన్ని సరి చేసుకోవచ్చు, ఎందుకంటే స్ట్రక్చర్ అనేది మనకి స్టాండర్డ్ స్ట్రక్చర్ ఉంటుంది ఏ కథకైనా. ఇట్లా కథ చెప్పేటప్పుడు బేసిక్స్ మనం కనుక కరెక్షన్ చేసుకుంటే మేబీ వీ కెన్ మేక్ బెటర్ ఫిల్మ్స్ అనే ఒకటి వీ స్టార్టెడ్ ప్రొఫౌండింగ్. 2009 ఐ వాజ్ ఇన్ హైదరాబాద్, క్లింటన్ ఫౌండేషన్లో పనిచేస్తున్నాను. వెంకట సిద్ధారెడ్డి అని హూ స్టార్టెడ్ navatarangam.com ఆల్సో కేమ్ బ్యాక్ ఫ్రమ్ UK. సో అక్కడ మేమిద్దరం కలిసి, ప్లస్ అరిపిరాల సత్యప్రసాద్ అనే ఇంకో ఫ్రెండ్, మేము ముగ్గురం కలిసి నవతరంగం టీమ్గా ఏర్పడి కొంతమంది అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్కి స్క్రిప్ట్ డాక్టరింగ్ మొదలెట్టాం. సో వీ యూస్ టు సిట్ విత్ దెమ్, లిజన్ టు దేర్ స్క్రిప్ట్ స్ట్రక్చర్లో ఉందా లేదా, లేదు అంటే ఏం చేయొచ్చు. ఇప్పుడు కూడా చేస్తున్నారా అంటే వీఆర్ ఓన్లీ డూయింగ్ ఇట్ ఫర్ ఫ్రెండ్స్ మోస్ట్లీ. సో కాబట్టి అది మొదలుపెట్టాం అన్నమాట. అక్కడ నుంచి తర్వాత వెంకట సిద్ధారెడ్డి వెంట ఇంటూ సురేష్ ప్రొడక్షన్స్. నేను తెలుగు ఇండిపెండెంట్ సినిమా అని ఒక ఐడియాని ఫ్లోట్ చేద్దామని ఫేస్బుక్లో తెలుగు ఇండిపెండెంట్ గ్రూప్ ఒకటి స్టార్ట్ చేశాను, తెలుగు ఇండిపెండెంట్ సినిమా TIC అని. అక్కడ నుంచి వీ వెంట్ అహెడ్ విత్, అప్పుడే 2012-13 కన్నడలో లూసియా అని ఒక సినిమా చేశారు. ఆల్మోస్ట్ 4,000 మంది ఆ సినిమాకు డబ్బులు ఇచ్చి, ఒక 70 లక్షల డబ్బులు ఇచ్చి అది క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్గా కన్నడలో చేశారు. అంతకుముందు 2010లో ఓనీర్ అని ఒక అతను అయామ్ అనే ఒక ఫిల్మ్ చేశాడు అనమాట. ఇవి మాకు ఇన్స్పిరేషనల్గా అనిపించింది. అంటే ఓకే, మన దగ్గర డబ్బు లేదు, కానీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? బహుశా సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ 10,000, 5,000, 20,000 కనుక వేస్తే, ఈజ్ దేర్ అ పాసిబిలిటీ దట్ వీ కెన్ మేక్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్. దాంట్లో ఇండిపెండెంట్ సినిమా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. నా సినిమానే నేను చేయాలి అంటే కూడా దర్ ఇస్ అన్ ఇష్యూ. అలా కాదు, లిటరేచర్ నుంచి ఏమన్నా పికప్ చేద్దామా? ఎందుకంటే తెలుగులో సాహిత్యాన్ని అనుసంధానం చేస్తూ వచ్చిన సినిమాలు చాలా తక్కువ, దాన్ని బేస్ చేస్తూ వచ్చి. ఒకప్పుడు మనకి డాక్టర్ చక్రవర్తి అంటే కోడూరి కౌశల్యదేవి గారు కానివ్వండి, మన ముళ్ళపూడి రమణ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సాహిత్యంలోంచి సినిమాలు తీసుకొచ్చిన వాళ్ళు. మంచి తెలుగు మాట్లాడుతున్నారు, రాయలసీమ యాక్సెంట్ అక్కడే కనపట్లేదు. నా తెలుగు కూడా న్యూట్రలైజ్ అయిపోయింది. అంటే నేను చాలా వరకు పుస్తకాల్లో చదివిన తెలుగునే మాట్లాడడం మొదలెట్టాను, బహుశా అందుకని. సో ఇవన్నీ ఈ సాహిత్యం నుంచి సినిమాలోకి తీసుకురావడం అనేది ఒక ప్రక్రియగా మనకు జరగట్లేదు. లాస్ట్ ఐ నో ఆఫ్ ఈజ్ ఇంద్రగంట మోహన్ కృష్ణ గారు చేసిన ఫిల్మ్ గ్రహణం అని ఒకటి చేశారు. అది ఐ థింక్ చలం గారి దోషగుణం కథ నుంచి చేసిన. సో ఈ ఆలోచనలో ఉన్నప్పుడు వై నాట్ ట్రై లిటరేచర్? మన సాహిత్యంలో అంత గొప్ప సాహిత్యం, అది ఆల్రెడీ మనం గొప్ప సాహిత్యం అంటున్నప్పుడు దాంట్లోంచి మనం మెటీరియల్ తీసుకొని సినిమాగా ఎందుకు మలచకూడదు అనే ఒక ఆలోచనతో తిలక్ గారి కథ ఒకటి బాగా నచ్చింది ఆ టైంలో, ఊరి చివరి ఇల్లు అనే కథ. అది దాన్ని స్క్రిప్ట్గా రాసుకొని వీ స్టార్టెడ్ పిచ్చింగ్ ఇట్ టు పీపుల్. దీనికి కొంచెం ఫండ్ చేయగలరా, లెట్స్ మేక్ ఇట్ ఇన్ టు ఏ షార్ట్ ఫిల్మ్. ఫీచర్ ఫిల్మ్ అంటే అగైన్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కాస్ట్ అండ్ హౌ డు వీ గో అబౌట్ ఇట్. షార్ట్ ఫిల్మ్ అయితే ఇట్స్ ఈజీ టు డూ. సో దానికి వీ రైజ్ అబౌట్ 2.5 lakhs అండ్ మేడ్ ఇట్ ఇంటూ ఏ షార్ట్ ఫిల్మ్. సో దానికి ఇంకా నేను స్క్రిప్ట్ ఫైనల్ చేశాను, ప్లస్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ కాబట్టి నన్నే డైరెక్ట్ చేయమన్నారు. అప్పటి వరకు నేను డైరెక్ట్ చేయాలనే ఆలోచన లేదు నాకు.
సో ఐ థాట్ లైక్ మేబీ బెటర్ గై కెన్ డైరెక్ట్ ఇట్. ఓకే. కానీ ఆ పరిస్థితుల ప్రభావం వల్ల నన్ను దర్శకుడిని చేశారు. ఐ మేడ్ దట్ షార్ట్ ఫిల్మ్. చేసిన తర్వాత ఐ లైక్డ్ ఇట్ అండ్ ఐ లైక్డ్ ఇట్ ద వే ఇట్ కేమ్ అవుట్. అదే ఓకే, మనకి కాస్తో కూస్తో టాలెంట్ ఇంకా నేర్చుకోవాలి అనుకుంటున్నాం, కానీ ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉన్నా మర్యాదపూర్వకంగానే తీశాను అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అండ్ అది కూడా ఎప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే, వీ సెంట్ ఇట్ టు కేరళ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్. దట్ వాస్ సెలెక్టెడ్ ఇన్ దట్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్. అండ్ ఆల్సో వీ సెంట్ ఇట్ టు రాజస్థాన్లో ఒక జైపూర్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ అండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ ఉంది, దానికి పంపాము. సో ఈ రెండిట్లోనూ దాన్ని యాక్సెప్ట్ చేయడము, దాన్ని స్క్రీన్ చేయడము. ఐ వెంట్ టు కేరళ ఆల్సో. సో వెళ్తున్నప్పుడు అనిపించింది, ఓకే మనం దో ఇట్ ఈస్ ఎ కన్వెన్షనల్ స్టోరీ టు ఇప్పుడున్న షార్ట్ ఫిల్మ్స్తో పోల్చుకుంటే అది చాలా కన్వెన్షనల్ స్టోరీ, ఇట్స్ ఎ వెరీ క్లాసిక్ స్టోరీ టెల్లింగ్. కానీ బట్ ద వే వీ మేడ్ ఇట్, ద విజువల్గా కానివ్వండి, సినిమాటిక్గా మేము కమ్యూనికేట్ చేసిన విధానం అక్కడున్న ప్రేక్షకులకు కూడా నచ్చింది. సో దెన్ ఐ థాట్ ఓకే, ఐ హ్యావ్ సమ్ వర్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్. బట్ ఫీచర్ ఫిల్మ్ ఈజ్ స్టిల్ ఎ ఛాలెంజ్. ఐ మీన్ లైక్ ఎలా చేస్తాం స్కేలింగ్ అప్ అని. సో అక్కడ నుంచి మళ్ళీ ఓకే సినిమాల్లోకి నేను రాగలను, సినిమాలో నేను ఏదో ఒకటి చేయగలను వాజ్ ద కాన్ఫిడెన్స్. అదే టైంలో ఏంటంటే ఫేస్బుక్ వాజ్ మై యాక్టివ్ ప్లాట్ఫామ్ దెన్. నవతరంగం కాకుండా నుంచి ఫేస్బుక్ షిఫ్ట్ అయ్యాను, ఎందుకంటే అక్కడ ద ఇంటరాక్షన్ వాజ్ మచ్ గ్రేటర్. ఇన్స్టెంట్గా నేను రాసే రివ్యూలు కానివ్వండి, నేను పంచుకునే అభిప్రాయాలు కానివ్వండి, వీటన్నిటికీ ఒక ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అక్కడ దొరుకుతుంది. అంటే అప్పుడే మొదలు పెట్టారా ఈ ఒక మూవీ గురించి అనలైజ్ చేయడం, ఒక సినిమా గురించి మీరు ఇచ్చేవన్నీ కూడా కాంట్రవర్షియల్ కామెంట్సే వస్తున్నాయి. మీరు టచ్ చేసిన వ్యక్తులు కూడా మొన్న ఈ మధ్యకాలంలో చూసినట్టయితే, అంటే మీకు అనిపించట్లా మీరు టచ్ చేసేవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద హీరోస్ నేను టచ్ చేస్తున్నారని ఎప్పుడు అనిపించలేదా మీకు? అంటే నాకు సినిమా ఫర్ మీ. వాళ్ళు స్టార్లా, పెద్ద హీరోలా, వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉందా, ఇవి నేను ఇవి క్యాల్కులేట్ చేసుకుంటే ఐ కాంట్ బి సిన్సియర్ టు మై ఓన్ సెల్ఫ్. నేను కూడా నాకు సినిమా కనపడుతుంది. ఇప్పుడు స్టార్స్ అనేవాళ్ళు ఉంటారనేది నిజం, స్టార్ సినిమాలు ఇలా ఉంటాయనేది కూడా నిజం. కానీ ఇలాగే ఉండాలని వాళ్ళు డిసైడ్ అయిపోతే ఎవరు మాట్లాడట్లేదు కదా, మీరే మాట్లాడుతున్నారు ఉన్నది ఉన్నట్టుగా కొండ బదులు కొట్టినట్టు. అంటే ఎవరో ఒకరు మాట్లాడాలి అనేది అయితే ఉంటుందండి, లేకపోతే పురోగతి ఉండదు సమాజానికి. ఇలాగే సినిమాలు తీస్తున్నారంటే ప్రేక్షకులు కూడా నిజానికి ప్రేక్షకులు విసుగు చెంది చాలరా నాన్న ఇలాంటి సినిమాలు, కొంచెం అర్థవంతమైన సినిమాలు చూడండి వాళ్ళే అంటున్నారు. అందుకనే దే ఆర్ అవుట్ రైట్లీ ఈదర్ రిజెక్టింగ్ దోస్ ఫిల్మ్స్. అంటే స్టార్ వాల్యూ ఉన్న సినిమాకి ఇనిషియల్ ఓపెనింగ్స్ అయితే రావచ్చు, ఫ్యాన్స్ వలన కానివ్వండి, ఉన్న క్రేజ్ వలన కానివ్వండి. సస్టైన్ ఎట్లా అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. అంతెందుకు నిజానికి వీళ్ళందరూ కలెక్షన్లు 1 రోజులు 2 రోజులు 3 రోజులు చెప్పుకొని ఆనందపడిపోతున్నారు. కానీ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ కనుక చేసుకుంటే 150 కోట్లు పెట్టిన సినిమా 100 కోట్లు 2 రోజుల్లో చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, కావాల్సింది ఎంత? నీకు కనీసం 250 కోట్లు వస్తే కదా నువ్వు బ్రేక్ ఈవెన్ అయ్యి లాభం వచ్చినట్లు. మరి 100 కోట్లు వస్తే ఏంటి లాభం? 150 కోట్ల సినిమాకి 100 కోట్లు వస్తే ఏం లాభం? 50 కోట్లు నష్టపోయావని కదా లెక్క. సో ఇది ఎక్కడో మనం మర్చిపోతున్నాం. సో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పెళ్లి చూపులు అనే సినిమా 1 కోటిన్నరలో తీసి మొత్తం ప్రమోషన్ అంతా కలుపుకుంటే 2.8 crores. 2.8 crores మొత్తం ఖర్చు పెట్టిన సినిమా 50 కోట్లు మార్కెట్ నుంచి తీసుకురాగలిగితే అది కదా విజయం అంటాను నేను. సో let us not think in terms of collections, let us think in terms of return on investment. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ని మనం వేరీ చేసుకుంటే తప్ప సక్సెస్ని డిఫైన్ చేయనప్పుడు మీరు అనవసరపు అంటే కేవలం ఫ్యాన్స్లో చిచ్చు పెట్టడానికో లేకపోతే మావాడు గొప్పడని చెప్పుకోవడానికో ఈ కలెక్షన్లు త్రో చేయడం తప్ప వస్తున్న లాభం ఏమీ లేదంట నేను. అంటే సినిమాకి వస్తున్న లాభం అసలు లేదు. అది ఏదో వాళ్ళ ప్రైడ్ కోసమో వాళ్ళ నంబర్ 1 అనిపించుకోవడానికో ఇవి తప్ప నిజంగా వాళ్ళు చేస్తున్న కాంట్రిబ్యూషన్ ఏంటి సినిమాకి? ఓకే, ఒక ప్రపంచ స్థాయి సినిమా తీసామా, బాహుబలి తప్ప రీసెంట్గా వచ్చిన పెద్ద హీరోల సినిమాలు తీసుకుంటే, మరి బాహుబలి మీద మీరు కమెంట్స్ ఇచ్చారా? అంటే బాహుబలికి ఐ డి నాట్ లైక్ ద స్టోరీ మచ్. ఓకే, ఇప్పుడు బాహుబలి అనేది ఒక మార్కెటింగ్ మార్వెల్. ఇండియన్ స్టాండర్డ్లో ఆ ఖర్చుతో ఆ రేంజ్ క్వాలిటీ తీసుకురావడం అనేది ఈజ్ అ డిఫికల్ట్ థింగ్. సో ఇవన్నీ కూడా మనం ఒప్పుకోవాల్సిన విషయాలు. ఒప్పుకుంటూనే ఇంతకన్నా మంచి కథ చెప్పుండొచ్చు అనేది నా అభిప్రాయం. ఫస్ట్ టైం వింటున్నాను ఈ పాయింట్ మీ దగ్గర నుంచి. అంటే బయట ఎక్కడ నేను అసలు అంటే ఒక టిపికల్ ఫ్యూడల్ స్టోరీ చెప్పడం కన్నా ఏంటి కథగా తీసుకుంటే ఏముంది చెప్పండి. బాహుబలి అన్నాతమ్ముళ్ళు రాజ్యం కోసం కొట్టుకున్నారు, అంతే కదా కథ. సో ఈ కథ కన్నా ఇంకొంచెం ఉదాత్తమైన కథ చెప్పుండొచ్చా
అనేది నాకున్నది. ఎందుకంటే అంతకుముందు విఠలాచార్య గారు కానివ్వండి, కమలాకర్ కామేశ్వరరావు గారు కానివ్వండి, మీకు ప్రత్యేగాత్మ గారు కానివ్వండి, వీళ్ళందరూ గొప్ప గొప్ప సినిమాలు చేస్తారు ఆల్రెడీ. ఎస్పెషలీ జానపదం అనే ఒక జానరా ఏదైతే ఉందో ఆ జానపదం కేవలం తెలుగు తమిళకు మాత్రమే పరిమితం. మీకు నేషనల్ లెవెల్ సినిమాలు జానపదాలు కనపడవు, పౌరాణికాలు ఉంటాయి. కానీ మనకి ఫోక్లోర్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. మనకు మాయాబజార్ కూడా ఫోక్లోరే. అది మనం కేవలం పురాణాల్లో భాగం అనుకుంటాం, కానీ మాయాబజార్ అనేది శశిరేఖ పరిణయం అనే నాటకం నుంచి వచ్చిందే తప్ప పురాణాల్లో ఎక్కడ లేదా ఎపిసోడ్. సో మనం చూసుకుంటే నిజంగా మన బలం జానపదాలు అనుకున్నప్పుడు, జానపదాల్లో అంతకు ముందే కంచుకోట లాంటి గొప్ప గొప్పవి చెప్పేసినప్పుడు ఇప్పుడు మీరు కొత్తగా ఏం చేశారనేది నేను అడిగే ప్రశ్న. ఇప్పుడు ఈ జనరేషన్కి తెలియదండి, ఇవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళకి అదే గొప్ప అయి ఉండొచ్చు. బాహుబలిని మించిన సినిమా లేదు అని వాళ్ళు చెప్పచ్చు. తెలిసిన వాళ్ళని చెప్పాలిగా, అంతకుముందు ఇంతకన్నా గొప్ప కథలు చెప్పేశారన్నారు. ఇది ఎందుకు గొప్ప అనేది మనం అంగీకరిస్తూనే దాంట్లో ఉన్న లోపాలు ఎత్తి చూపించకపోతే మనం నెక్స్ట్ జనరేషన్కి సినిమాకి రెండింటికి అన్యాయం చేసిన నేను నమ్ముతాను. బహుశా జనాలు ఎందుకు ఇంత సినికల్గా ఉన్నాడో, లేకపోతే ఇంత అప్రిషియేట్ చేస్తూ కూడా మళ్ళీ మధ్యలో ఒక ఉప్పురాయి ఎందుకు వేస్తాడో ఇవి జనాలు అనుకుంటే అనుకోవచ్చు కాక, నాకేంట్రా అంటే సినిమాని ప్రేమించే వ్యక్తిగా దాన్ని కరెక్ట్ ఎస్టిమేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఈరోజు కాకపోయినా 10 సంవత్సరాల తర్వాత దాన్ని మళ్ళీ అంటే హిస్టారికల్ అసెస్మెంట్లోకి మనం వెళ్ళినప్పుడు, మన చరిత్ర రాస్తున్నప్పుడు ఈ అభిప్రాయాలన్నీ కౌంట్ అవుతాయి. అలాంటప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు అనుకోండి, ఇట్ ఇస్ ఎ కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్ అని, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ జనరల్. అంటే మీ ఉద్దేశం ప్రకారం ఈ మధ్యకాలంలో మీకు నచ్చిన సినిమా ఇది? ఈ మధ్యకాలంలో అంటే నాకు కంచె చాలా బాగా నచ్చిన సినిమా. అంటే ఒక రెండో ప్రపంచ యుద్ధంలో తెలుగు వాళ్ళ కథ అని అసిమిలేట్ చేసి దాంట్లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ యాంగిల్ తీసుకొచ్చి దాన్ని అంతే కన్విన్సింగ్గా చెప్పగలగడం అనేది చాలా డిఫికల్ట్ ఫీట్. హీ కుడ్ డూ దాట్. అండ్ ఆల్సో రీసెంట్ అంటే నిన్న మొన్న వచ్చిన సినిమాల్లో అయితే మహానుభావుడు కథ చాలా సింపుల్ కథ, అందంగా చెప్పబడిన కథ. చూసాను. సో ఇవి అంటే యూ నీ నాట్ టెల్ గ్రేట్ స్టోరీస్. అందులో మీకు పాయింట్ అవుట్ చేయడానికి ఏం దొరకలేదు. అంటే నాకు కేవలం కాంట్రాయిబ్డ్ క్లైమాక్స్ అని ఒకటి తప్ప, అంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకున్న క్లైమాక్స్ అని ఒక రిజర్వేషన్ తప్ప, ఐ లైక్ ద ఎంటైర్ ఫిల్మ్. అంటే మనకెప్పుడు నేను చెప్పేది ఎప్పుడైనా ఏంటంటే సింపుల్ స్టోరీని నువ్వు ఎంత కాంప్లెక్స్గా చెప్పినా బాగానే ఉంటుంది. కాంప్లెక్స్ స్టోరీని నువ్వు సింప్లిఫైగా చెప్తే అదే ప్రేక్షకులకు అందుతుంది, అదే కమర్షియల్ ఫార్మాట్ అంటాను నేను. సో కాబట్టి దీంట్లో ఏంటంటే ఒక సింపుల్ స్టోరీని అందంగా చెప్పడం అనేది బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఆహ్లాదకరంగా చెప్పాం అనేది ఇంపార్టెంట్. మహానుభావుడిలో అది ఉంది. కంచె సినిమాలో ఏంటంటే ఇట్స్ ఎ కాంప్లెక్స్ స్టోరీ టు టెల్. దాన్ని నువ్వు ఎంత సింపుల్గా నువ్వు ప్రేక్షకులని అఫెండ్ చేయకుండా యాక్సెప్టబుల్గా చెప్పగలుగుతావు అనేది డైరెక్టర్ యొక్క ఛాలెంజ్. అంటే ఈ జనరేషన్లో నిజంగా నాకు ఇంద్రగంట మోహనకృష్ణ సినిమాలు చాలా బాగా నచ్చుతాయి, క్రిష్ సినిమాలు చాలా బాగా నచ్చుతాయి, అవసరాలు శ్రీనివాస్ సినిమాలు చాలా బాగా నచ్చుతాయి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ దే ఆర్ టేకింగ్ సినిమా టు ద నెక్స్ట్ లెవెల్. అండ్ ప్రవీణ్ సత్తారు ఈజ్ అనదర్ ఫిల్మ్ మేకర్. సో ఇలాంటి ఒక 4-5 మంది ఫిల్మ్ మేకర్లని, అంత ఆఫ్కోర్స్ తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు డైరెక్టర్. అంటే ఒక రైటింగ్లో ఉన్నటువంటి ఫైన్నెస్ కానివ్వండి, క్రాఫ్ట్లో ఉన్నటువంటి ఇంట్రికసీస్ కానివ్వండి, వీటి రెండింటిని అందంగా బ్యాలెన్స్ చేయడమే సినిమా. తో పెద్ద హీరోలతో తీస్తారా, చిన్న హీరోలతో తీస్తారా, అవి ఎంత కలెక్షన్లు, ఇవి నాకు నిజంగా పెద్ద అప్రస్తుతమైన విషయాలుగా అనిపిస్తుంది. నా మనసుకు నచ్చిందా, ఆ క్షణంలో నేను అనుభవించాను సినిమాలు చూస్తున్నప్పుడు, నేను ఆ సినిమాని నా వెంట తీసుకెళ్ళగలుగుతున్నానా, అదొక మెమరీలో ఒక భాగం అయిందా, నా అనుభవాల్లోకి అది జోడించబడిందా, ఇది నేను ఎంచుకునే సినిమా యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు. ఇవి లేకుండా నాకు బోరు కొట్టించిందా, నాకు తలనొప్పి తెప్పించిందా, నా కళ్ళు మిరుమిట్లు గొలిపించిందా అనేవి నాకు పెద్ద ప్రామాణికాలు అయితే కాదు. అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా విషయంలో మీరు ఇచ్చిన కమెంట్స్కి అక్కడి నుంచి కూడా చాలా ఘాటుగానే విమర్శలు వచ్చాయి, సోషల్ మీడియాలో అంతా హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఇది ఒక పెద్ద అపోహండి. విషయం ఏంటంటే జైలు అవకాశం సినిమా నేను అసలు చూడలేదు. ఓకే, ఏమైందంటే నేను డీజే సినిమా అప్పుడు ఎవరో ఫ్యాన్ ఫోన్ చేస్తే ఆ ఫ్యాన్తో నేను చేసిన కాన్వర్జేషన్ని వీళ్ళు రీఎడిట్ చేసి జైలు అవకాశంకి నేను చెప్పిన అభిప్రాయాలుగా ఇంటర్నెట్లో చలాయించేస్తున్నారు. అయ్యో, ఈ స్థాయిలో ఎందుకు చేస్తున్నారనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే జైలు అవకాశ సినిమా రిలీజ్ అయిన రోజు నేను ఇక్కడ నుంచి బాంబేకి వెళ్ళిపోయాను బిగ్ బాస్ హౌస్ ఎంట్రీ కోసం. అక్కడ నుంచి 5 రోజుల తర్వాత నేను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాను. ఇంతవరకు ఆ సినిమా నేను చూడలేదు. ఓకే, అంటే జనాలు
ఏదైనా మార్కెటింగ్ చేసేయడంలో అందుకే ఇప్పుడు ఇదిగో పులి అంటే అదే తోకాలదే చంపేసిందంటారు, వెళ్ళిపోయిందంటారు, చచ్చిపోయారంటారు. మీ డైరెక్ట్గా మిమ్మల్ని అడిగితే విషయం ఏంటో తెలుస్తుంది కదా 10 మందికి అన్న పాయింట్లో అడగడం తప్ప మరో ఉద్దేశం అంటే ఇదొక ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు కూడా తెలియట్లేదు. కాకపోతే నేను అనుకోవడం ఏంటంటే నాకు ఇంత అనవసరపు ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారనే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఓకే, నేను ఒక సినిమా గురించి అభిప్రాయం చెప్తే నేను ఫ్రంట్ ఆన్ ద కెమెరానే చెప్తాను. క్రిటిక్గా మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నారు. నేను ఏ సినిమాకి రాసినా అది నా ఫేస్బుక్ పేజ్ మీద ఉంటుంది, నేను చెప్పే ఛానల్లోనూ ఖచ్చితంగా ఉంటుంది. వేర్ ఐఎమ్ షోయింగ్ మై ఫేస్. ఎక్కడ నేను మొహాన్నో పేరునో దాచుకుని చెప్పట్లేదు. నా అభిప్రాయాలకు అథెంటిసిటీ ఉంది కాబట్టి నేను నా ఫేస్ ఇస్తాను దానికి, నా పేరు ఇస్తాను దానికి, నా బైలైన్ ఉంటుంది. లేకుండా నేను చెప్పట్లేదు ఎక్కడ. మరి ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్, అంతకుముందు పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా వాళ్ళ ఫ్యాన్స్కి చాలా కోపం వచ్చింది. మొత్తం టీం అంతా కూడా మేము చంపేస్తాం అనేది అదని చాలా కమెంట్స్ వచ్చాయి దాని మీద. మరి దానికి సంబంధించి ఏం జరిగిందండి అసలు? అంటే నిజానికి ఇది ఫ్యాన్స్ యొక్క అర్ధరహితమైనటువంటి ప్రవర్తన తప్ప ఇంక మరొకటి కాదు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే అతను రాజకీయంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న ఆంధ్రప్రదేశ్లో తనదంటూ ఒక పందా ఉండాలి, తనదంటూ కొంత ప్లానింగ్ ఉండాలి, తనదంటూ పార్టీకి ఒక లైనప్ ఉండాలి, తనదంటూ ఒక మేనిఫెస్టో ఉండాలి. ఇవి కావాలి అని కోరుకుంటున్న వాళ్ళలో నేను ఒకడిని. అందుకనే నేను ఏమంటున్నా అంటే ఒక రాజ్యాంగేతర శక్తిగా అతను ఎదగడం నాకు ముఖ్యం కాదు. చీఫ్ మినిస్టర్లతో భోజనం చేశాడా, గవర్నర్ దగ్గరికి వెళ్ళి లంచ్ చేశాడా, ఇది కాదు నాకు ఇంపార్టెంట్. నాకేంట్రా అంటే ఓకే, తన ప్లాన్ ఏంటి? ఒక రాజకీయంగా రావాలి అంటే ఇప్పుడున్న తెలుగుదేశంకు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగానో ప్రత్యామ్నాయంగానో నీ పాలసీలు ఏంటి? నీకు సోషల్ ఎజెండా ఉందా? నీకు ఒకవేళ బీజేపీతో కలిసి తిరుగుతున్నారు కాబట్టి మీ రిలీజియస్ అఫినిటీస్ ఏంటి? మీ రిలీజియస్ అజెండా మీకుందా? ఇవన్నీ కూడా నాకు కావాలి కదా. నేను కాకుండా నేను ఎలా ఐఎమ్ వెరీ పొలిటికలీ అవేర్ పర్సన్. మేబీ రేపో ఎల్లుండో నేను జనసేనలో చేరాలి అనుకుంటే నాకు ఇవన్నీ కావాలిగా. లేదు కేవలం ఒక ఓటర్గా ఓటు చేయాలన్నా నాకు ఇవన్నీ కావాలిగా. ఇప్పుడు నేను గమనిస్తున్న ఒక వ్యక్తిగా వీటిని అడుగుతున్నాను నేను. అతను రాజ్యాంగేతర శక్తి అయితే నాకు అవసరం లేదు. నిజానికి విషయం ఏంటంటే వాళ్ళకి నేను చెబుతున్నది అర్థం కావట్లేదు. మూవీ విషయంలోనే చెప్పారు, మూవీ విషయంలోనే చెప్పాను, రాజకీయ విషయంలోనే చెప్పాను. ఇప్పుడు ఒకటి మూవీ విషయంలో అది బాగాలేదు. కాటమరాయుడు విషయంలో అసలు కాటమరాయుడు లాంటి సినిమా ఇతను చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఒక రీమేక్ తమిళ్లోనే అది పెద్దగా నడవని సినిమా, అది స్టైల్ తప్ప సబ్స్టెన్స్ లేని సినిమా, రాజకీయంగా ఉపయోగపడిన సినిమా, నీ ఫిలాసఫీకి అసలు సంబంధమే లేని ఫ్యూడల్ సినిమా. మరి అలాంటప్పుడు ఎందుకు దాన్ని తీయడం, దాన్ని తీసి నెత్తిని రుద్దడం ఎందుకు అనేది నాకున్న రిజర్వేషన్. అప్పుడు తర్వాత రాజకీయ పరంగా కూడా నేను మీకు ఏదైతే చెప్పానో, రాజ్యాంగేతర శక్తిగా ఎదగడమో లేకపోతే ట్విట్టర్లోనో దాంట్లోనో ఒక స్టేట్మెంట్లు ఇవ్వడం కాకుండా క్రియాశీలకమైన రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ రావాలి, అది యాక్టివ్గా రావాలి అని నేను కోరుకుంటున్నాను. అలాంటప్పుడు నేను ఏం ఆశిస్తున్నాను అతని దగ్గర నుంచి? వై ఐ హ్యావ్ రిజర్వేషన్స్ అబౌట్ ద వే హీ ఈజ్ రైట్ నో అన్నప్పుడు ఎవరు అడిగారు? ఆయన ట్విట్టర్లో స్పందిస్తున్నారు కదా అని. ఆయన ట్విట్టర్లో స్పందిస్తే నేను ఫేస్బుక్లో స్పందిస్తానండి. అంత మాత్రాన నన్ను సీఎంఓ పిఎంఓ చేయరు కదా. వాట్స్ ద క్వశ్చన్? నువ్వు పవన్ కళ్యాణ్తో కంపేర్ చేసుకుంటావు ఏంటి అని. నేను పవన్ కళ్యాణ్తో కంపేర్ చేసుకోవట్లేదు, అతను చేస్తున్న దాన్ని ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు ప్రశ్నించడానికి వచ్చిన ఒక నాయకుడిని మనం ప్రశ్నిస్తే తప్పంటే ఎలాగా? ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది? మరి ఆయనకు ఒక్కడికే ప్రశ్నించే అధికారం ఉందా? మాకు లేదా? అండ్ ఆల్సో ఉంది కదా. అండ్ ఆల్సో ఇక్కడ ఒక పొలిటికల్ కామెంటరీ చేస్తున్నాం మనం. పబ్లిక్ లైఫ్లో ఉన్న ఒక వ్యక్తి యొక్క రాజకీయ అస్తిత్వాన్ని మనం ప్రశ్నిస్తున్నాం. అది ప్రశ్నించకపోతే అతను ఎలా ఎదుగుతాడు, మనం ఎలా అర్థం చేసుకుంటాం? ఇది ఈ ఫ్యాన్స్కి అర్థం కాలేదు. నేను ఒక రాజకీయ పరమైనటువంటి ఒక ప్రశ్నను సంధిస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ ఇది స్పెషల్ స్టేటస్ విషయంలో కూడా మాట్లాడాను. స్పెషల్ స్టేటస్ విషయంలో పవన్ కళ్యాణ్ నేను ముందడుగు వేస్తాను అన్నాడు. ఆ తర్వాత ఏం అడుగు వేయకుండానే ఇప్పటి వరకు ఉన్నాడు. అలాంటప్పుడు అడగకూడదా? ఏం చేస్తున్నాను? ఇప్పుడు ఈజ్ ఎ ఫోన్ కాల్ అవే ఫ్రమ్ మోడీ, ఫోన్ కాల్ అవే ఫ్రమ్ నారా చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరే కదా నిర్ణయాధికారం ఉన్నవాళ్ళు నాయకులు. నీకు అడిగే అధికారం ఉన్నప్పుడు ఆ ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడిగితే కదా దానికి సొల్యూషన్ వచ్చేది. అలా అడగకుండా సైలెంట్గా ఉంటే ఏం లాభం అని అడగకూడదా? ఇవన్నీ అడిగేసరికి ఫ్యాన్స్కి నేనేదో పెద్ద వ్యతిరేక భావజాలం కలిగిన ఉన్నో లేకపోతే పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించడానికి నేనేదో రాజకీయ ఉద్దేశంతో ఉన్నానో అంటుంటే నాకు విచిత్రంగానే అనిపిస్తుంది.
అంతెందుకు మొన్న జరిగిన నంద్యాల ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం కాకుండా థర్డ్ పార్టీకి అంటే ఎక్కడా లేని థర్డ్ పార్టీకి 23% మంది సపోర్ట్ ఉన్నట్లు డేటాలో తెలుస్తుంది. థర్డ్ పార్టీ లేదుగా అక్కడ. థర్డ్ పార్టీ పాసిబిలిటీ ఏముంది? జనసేన ఉంది. మరి నువ్వు క్రియాశీలక రాజకీయాల్లోకి రాకపోతే ఎలాగా? మేబీ నేను అలాంటి వాళ్ళు ఎదురు చూస్తున్నారేమో. ఇది ఫ్యాన్స్కి అర్థం కావట్లేదు. మీరేం చెప్పదలుచుకున్నారు ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కానీ అని అటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కానీ వాళ్ళు ఇచ్చే విమర్శలకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేను ఒక్కటే చెప్తానండి, మీరు ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్ అవ్వచ్చు, అతన్ని మీరు దేవుడు అనుకోవచ్చు, మీరు అతన్ని పూజించుకోండి, నెత్తిన పెట్టుకొని తిరగండి, అతని సినిమా 100 సార్లు చూడండి. మాలాంటి వాళ్ళు కొన్ని సినిమాలు నచ్చుతాయి, కొన్ని సినిమాలు నచ్చవు. మేము సినిమాని సినిమాగా చూస్తాం. ఏ హీరోనా ఏ హీరోయినా ఇట్ డజంట్ మ్యాటర్ టు us. అలాంటప్పుడు మేము చేసే విమర్శలకు మీరు ప్రతి విమర్శలు చేయొచ్చు. నేను బాగాలేదన్నాను సినిమా, మీకు ఎందుకు నచ్చిందో మీరు చెప్తే సరిపోతుంది కదా. బాగా చెప్పే అధికారం నాకు లేదనో, లేకపోతే నువ్వు బాగా లేదని చెప్తే నిన్ను దాడి చేస్తామనో, నీ మీద నీ లైఫ్ని అన్బేరబుల్ చేస్తామనో, ఇలాంటివి చేస్తే అది ప్రజాస్వామ్యం అవుతుంది, నేరం అవుతుంది. ఇప్పటివరకు ఆ నేరాలు చాలా చేశారు వీళ్ళు. నేను ఓకే, బికాజ్ ఐ అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ జువెనైల్ పీపుల్. అంటే వీళ్ళకి ఒక అవగాహన లేని పరిస్థితిలో ఉన్నారు. చాలామంది టీనేజర్స్ ఉన్నారు. వీళ్ళందరితో మనం అనవసరంగా వాళ్ళని పోలీసుల వరకు తీసుకెళ్తేనో, లేకపోతే వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేస్తేనో బాగుండదు అని నేను ఆగుతున్నాను. సో డోంట్ పుష్ టు దిస్ లిమిట్ వేర్ ఇట్ విల్ హర్ట్ పవన్ కళ్యాణ్ యాజ్ వెల్ యాజ్ జనసేన పార్టీ. సో ఇక్కడ వరకు మీరు తెగేదాకా లాక్కండి. దీన్ని నేను అభిప్రాయ వ్యక్తీకరణ అనేది అందరి హక్కు అయినప్పుడు దాన్ని ఎంత మర్యాదగా నేను చెబుతున్నానో అంత మర్యాదగా మీరు రెసిప్రొకేట్ అయితే లేదు ఖండిస్తే నేను యాక్సెప్ట్ చేయగలను. కానీ ఇలా అనవసరపు దాడులకు పాల్పడితే మీకే నష్టం, మీ హీరోకే నష్టం, మీ హీరో వస్తున్న పార్టీకే నష్టం అనేది నేను క్లియర్గా చెప్పదలుచుకున్న విషయం. మీరు ప్రత్యక్షంగా ఉన్న ఇబ్బందులు ఎదుర్కొన్నారండి? ఖచ్చితంగా అండి. అంటే నేను ఈ స్టేట్మెంట్ ఏదైతే ఒక ఛానల్కి ఇచ్చానో దాని నుంచి వీళ్ళు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు నా స్టేట్మెంట్ మాత్రం తీసుకెళ్ళి, అంటే అరాకొరా స్టేట్మెంట్ని అంటే పూర్తి టాక్ కాకుండా దాన్ని తీసుకెళ్ళి నా ఫోన్ నెంబర్ ఇచ్చి నాకు ఫోన్ చేసి మరి బెదిరించమన్నారు ఫ్యాన్స్ని అందరినీ. సో అది కరెక్ట్ అయితే లాస్ట్ టైం నాకు ఐ వాజ్ లిటరలీ గెట్టింగ్ అబౌట్ 6,000 to 10,000 కాల్స్ ఎ డే. లిటరలీ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు యూజ్ మై ఫోన్. నేను డైలీ లైఫ్లో నాకంటూ కొన్ని పనులు ఉంటాయి కదా, ఆ పనులు చేసుకోలేని రకమైనటువంటి మానసిక ఒత్తిడికి తీసుకొచ్చారు. సో ఇది అనవసరపు విషయం. ఒకటి, నా పర్సనల్ నెంబర్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడం కూడా నేరమే అని కూడా తెలియనంత మూర్ఖత్వంలో వాళ్ళు ఉంటే, వాళ్ళ మూర్ఖత్వం అంటే కూడా అది మళ్ళీ ఫ్యాన్స్ని అందరినీ అన్నారు. ఫ్యాన్స్ని అందరినీ ఎందుకంటాం? ఎవరెవరు కాల్ చేస్తున్నారో వాళ్ళందరూ మూర్ఖులనే కదా అంటాను. ఎవరెవరైతే నన్ను ఫోన్ చేసి తిడుతున్నారో వాళ్ళని ఉన్మాదులు అనడంలో తప్పే ఉంది. ఇది ఉన్న సమస్య. అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ లేకపోతే పవన్ కళ్యాణ్ అనుయాయులు ఎవరైనా ఉన్నారో, లేకపోతే వాళ్ళ పార్టీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారో, వాళ్ళు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి అప్రజాస్వామికమైన పనులు ఫ్యాన్స్ కనుక చేస్తే ప్రజల్లో ఒకే ఒక ఆలోచన వస్తుంది, ఇలాంటి వాళ్ళకి అధికారం ఇస్తే మన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తారు. కాబట్టి మీరు అధికారంలోకి వస్తే బాగుంటుందని నేను అనుకుంటుంటే, మీరు లేకపోతే మీ వాళ్ళు చేస్తున్న పనుల వలన మిమ్మల్ని అధికారంలోకి వస్తే ఒక ఆటవిక వ్యవస్థ తయారవుతుందేమో అనే భయంలోకి మీరే ప్రజలు నెడుతున్నారు. జాగ్రత్త అని చెప్పాలి, అంతకుమించి ఏం లేదు. తర్వాత మీరు ఫేస్బుక్లోకి మారనన్నారు. ఫేస్బుక్లో ప్రజలు ఎక్కువ చూస్తున్నారు కాబట్టి మీ వెబ్సైట్ నుంచి ఫేస్బుక్లోకి మారన్నారు. తర్వాత ఏం జరిగిందండి? అంటే ఫేస్బుక్లో నేను రాస్తున్న రివ్యూస్ని చూసి ఒక ఛానల్ వాళ్ళు నన్ను పిలిచి వై డోంట్ యూ రివ్యూ ఫిల్మ్స్ ఆన్ టెలివిజన్. సో దిస్ హ్యాపెండ్ ఇన్ 2013. ఓకే, 2013 ఎండ్లో జరిగింది. ఐ ఫెల్ట్ ఇట్స్ ఎ రైట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే నేను అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంట్ టు కమ్యూనికేట్ టు పీపుల్ వాట్ ఐ ఫీల్, వాట్ ఐ బిలీవ్. కాబట్టి ఇదొక మంచి ప్లాట్ఫామ్ అనిపించి ఐ స్టార్టెడ్ రివ్యూయింగ్ ఫిల్మ్స్ ఆన్ టెలివిజన్. అంటే నిజానికి తెలుగులో ఆన్ స్క్రీన్ ఒక మనిషి ఉండి సినిమా గురించి అనలైజ్ చేసి రివ్యూ చేసేది ఇది. దట్ వాజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ముందు సినిమా చూసి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా జరిగింది, ఇలా ఉంది సినిమా అని మీరు ముందు చెప్పడం వల్ల సినిమాకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళట్లేదు, దానివల్ల నష్టం జరుగుతుంది అనే కదా ఇప్పుడు అంటున్నారు. సినిమా బాగుంటే లాభాల్లో నాకు వాటేస్తారా? ఇక్కడ అదే సమస్య ఉంటుంది. ఏంటంటే సినిమా అనేది ఒక పబ్లిక్ మీడియం, ఒక సోషల్ ప్రోడక్ట్, సోషియో ఎకనామిక్ ప్రోడక్ట్ అనుకోవచ్చు. దానికి రివ్యూ అంటే ఏ ఆర్ట్కైనా సరే రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్.
పుస్తకంకైనా కవితకైనా ఫిల్మ్కైనా ఒకటే రివ్యూ ఉండాలి. ఎందుకంటే అది ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం లాంటిదని నేను నమ్ముతాను. ఫిల్మ్ మేకర్కి అది ఫీడ్బ్యాక్ అయితే ప్రేక్షకుడికి ఒక నిర్ణయాధికారాన్ని ఇచ్చే ఒక ఛాయిస్. నేను ఒక్కడనే రివ్యూలు ఇవ్వట్లేదుగా. దెర్ ఆర్ 10 వెబ్సైట్స్, 10 యూట్యూబ్ ఛానల్స్, రేడియోలో కూడా చెప్తున్నారు. సో ఇన్ని చాయిస్ ఆఫ్ ఒపీనియన్ ప్రేక్షకులకు అవైలబుల్ ఉంది. ప్రేక్షకుడు అంత మూర్ఖుడేమి కాదండి. నేను ఒక్కడిని చెప్పగానే ఇటు చెప్పాడు నేను సినిమాకి వెళ్ళకూడదని ఏమి ఉండదు. ఒకటి ఫ్యాన్స్ ఎవరి మాట వినరు, వాళ్ళు సినిమాయే చూస్తారు. 2 ట్రైలర్ నచ్చినోడు ఎవడు రివ్యూ కోసం వెయిట్ చేయడు. పోస్టరో ట్రైలరో నచ్చితే ఈ సినిమాకి వెళ్ళాలని ఆ వారాంతరంలో ఫిక్స్ అయితే వాళ్ళు ఎవ్వరూ రివ్యూల కోసం వెయిట్ చేయరు, వాళ్ళు వెళ్ళిపోతారు ఆల్రెడీ. ఎవరు వెయిట్ చేస్తారు, ఎవరు దీనివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనే దగ్గర చాలా డిబేటబుల్. ఎందుకంటే ఎవరు ఇంతవరకు స్టడీ చేయలేదు. నేను చెప్పేది ఏంటంటే ప్రేక్షకుడు ఎప్పుడు చూస్ చేసుకుంటాడు. అంటే నా రివ్యూలో 10 చూసిన తర్వాత కానీ నన్ను నమ్మడం. ఎగ్జాక్ట్లీ, ఒక్కసారి చూసిన వెంటనే నమ్మరు కదా. నా టేస్ట్కి ఇతని టేస్ట్కి మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకుంటాడు. అలాగే అతను చదివే 10 రివ్యూలలో ఈ ఇద్దరైతే ఓకే నా టేస్ట్ క్లోజ్గా ఉంటారు, ఈ ఇద్దరు ఓకే అని అనుకుని ఆ 4 రివ్యూలు చూసో 4 రేటింగ్లో చూసో ఆ తర్వాత ఇతను ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతారు. ఇలాంటప్పుడు ఒక్కడి వలన ఇదంతా జరుగుతుందనేది మరి అపోహ అయితే. రెండోది ఏంటంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అనేది ఒకటి నేను చెప్పగలను. ఎందుకంటే నాకు ప్రత్యక్ష అనుభవం ఉంది కాబట్టి. యుఎస్లో ఉన్న చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ 100 miles దే హ్యావ్ టు డ్రైవ్ అండ్ స్పెండ్ వే మోర్ దాన్ ద టికెట్ ప్రైస్ టు వాచ్ ఎ ఫిల్మ్. ఇప్పుడు మనం రెగ్యులర్గా హాలీవుడ్ సినిమా వాళ్ళు $10 చూస్తే మన తెలుగు సినిమా వాళ్ళు $14 నుంచి $20 పెట్టి చూడాలి. ఒక ఫ్యామిలీ అంటే $100 ఖర్చు, ఆ తర్వాత $100 డీజిల్కు లేకపోతే గ్యాస్కో ఖర్చు. ఇంత ఖర్చు పెడుతున్న వాళ్ళు సినిమా బాగుందా లేదా అని తెలుసుకుని వెళ్ళడంలో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ దేర్ మనీ. ఇదే కాదు, చాలామంది ప్రజలనే మాట ఏంటి అని అంటే కావాలని సినిమా బాగుంది అని చెప్పించే ఛానల్స్ ఉన్నాయి, చెప్పించే రేడియో ఛానల్స్ కూడా ఉన్నాయని చెప్పిన కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు మీ ఉద్దేశ ప్రకారం? అంటే ఖచ్చితంగా నిజమనే అంటాను. ఎందుకంటే ఇది నేను నిజం అని రూఢిగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు టెలివిజన్లోనే. ఏంటంటే ఈ కొన్ని వెబ్సైట్లు ఏవైతే యుఎస్లో చూస్తున్నారో ఆ వెబ్సైట్లకు డబ్బులు ఇచ్చి మరీ రేటింగ్లు మేము కొనుక్కుంటున్నామండి, మా పరిస్థితి ఇలా ఉంది, తప్పట్లేదు అని ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళే చెప్తున్నారు. మరి తప్పు కదా అది. ఇప్పుడు మీరు అలవాటు చేస్తున్నారు మీడియాకి డబ్బులు ఇచ్చి రివ్యూలు రేటింగ్లు మీరు కొనుక్కుంటున్నప్పుడు ఈ నాలంటోడు ఏదో సిన్సియర్గా ఉన్న అభిప్రాయాన్ని చెబితే దానికి వ్యతిరేకంగా కత్తి కట్టడం ఎందుకు? సో ఇక్కడ నేను ఒకటే అంటానండి, మనకు తెలుగులో సినిమాలకి రాజకీయానికి కులానికి చాలా క్లోజ్ లింక్స్ ఏర్పడ్డాయి. అప్పటి నుంచి మీడియా కూడా కులం రంగు పులుముకుంది, రాజకీయ రంగు పులుముకుంది. అది మనకు కొత్తగా ఎవరు చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయం. అంటే ఒక కులపు హీరోని ఇంకొక కులపు హీరో సినిమా రిలీజ్ అవుతుంటే దీన్ని తొక్కాలని వీళ్ళు ట్రై చేయడం, మీడియాలో కూడా ఇలాంటి వాళ్ళందరూ తయారవడం, వాళ్ళకే కొన్ని వెబ్సైట్లు ఉండడం, ఇవన్నీ కూడా పెద్ద నిజంగా ఒక నాన్సెన్సికల్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తున్నాయి. అదే కులంలో ఉన్న వేరు హీరోల ఫ్యామిలీ గొడవల్ని కూడా వీళ్ళు తీసుకొచ్చి దానికి ఒక సినిమా రంగు పులిమి ఆ సినిమా బాగాలేదనో లేకపోతే యాంటీ ఫ్యాన్స్ అనో ట్రాల్స్ అనో మొత్తం వెబ్సైట్లలోనూ ఫేస్బుక్లోనూ సోషల్ మీడియాలోనూ నానా హంగామా చేస్తున్న పరిస్థితి మనకు తెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మన సమాజానికి పట్టిన రుగ్మతలు. వీటన్నిటి నేపథ్యంలో ఇన్ని పెద్ద సమస్యల్ని పెట్టుకొని అన్నిటికీ సొల్యూషన్ ఏంటో తెలుసా? బాగా సినిమా తీయడం. ఇంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు కొన్ని సినిమాలకి మీకు యునానిమస్గా రివ్యూలు ఎక్కడ డివైడెడ్ టాక్ రావేంటి? అందరూ బాగుందని అంటారేంటి? అవి బాగున్నాయి కాబట్టి, వాటిని బాగాలేదని అనడానికి కారణం లేదు కాబట్టి. ఆడేమన్నా బాగాలేదు అంటే నీకేం పిచ్చి పట్టిందా అని చూస్తారు కాబట్టి. సో ఇది అంటే సినిమా బాగా తీస్తే ఎవరు పెళ్లి చూపులు ఎవరు ఎంత డబ్బులు ఇచ్చారని దానికి పాజిటివ్ రివ్యూలు వచ్చాయంటారు. మొన్నటి మహానుభావుడు ఒక నెగిటివ్ రివ్యూ చూపించండి. భిక్షగాడని ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా రివ్యూలే ఎక్కర్లేదు ఎవరికైనా. ఆ సినిమా 100 రోజులు నడిచింది తెలుగులో, తమిళ డబ్బింగ్ సినిమా అది. సో ఇక్కడ రివ్యూల వలన డిసైడ్ అవుతున్నాయి అనేది అపోహ. రివ్యూల వలన నిజంగా డిసైడ్ అవుతుంటే మహా అంటే 10 to 20% ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మల్టీప్లెక్స్లు ఎక్కడెక్కడైతే ప్రేక్షకుడు ఎక్కువ డబ్బులు పెట్టి వెళ్ళాలనుకుంటాడో అతను కనీసం ఫ్రెండ్స్ని అడుగుతాడు కదా, ఈ సినిమాకి ఈజ్ ఇట్ వర్త్ స్పెండింగ్ దట్ మనీ అని. రివ్యూలు ఫ్రెండ్స్ చెప్పే మౌత్ టాక్ మించింది అయితే రివ్యూలు కాదండి.
నిజానికి మనం ఎవరైనా సరే, మనం కూడా పర్సనల్గా, నేను ఒక సినిమా చూడలేదు అంటే మా ఫ్రెండ్స్ 2-3 ఉన్నారు నేను నమ్మేవాళ్ళు, వాళ్ళకి ఫోన్ చేస్తా, ఏంటి బాస్ సినిమా పరిస్థితి, వెళ్ళమంటావా వెళ్ళొద్దంటావా, ఇదే చేస్తారు ప్రేక్షకులు కూడా. సో ఫస్ట్ వాళ్ళు చేసేది మౌత్ టాక్. ఇప్పుడు అంతెందుకు ఈ మధ్యకాలంలో మీరు సినిమా థియేటర్కి వెళ్తే ఫస్ట్ డే మార్నింగ్ షో బయటకు రాగానే 10 మైకులు మీ దగ్గరకు వచ్చేస్తాయి, ఎలా ఉంది సినిమా చెప్పమని. ఏకవాక్యంలో ప్రేక్షకులు చెప్తున్నారు, డిసైడ్ చేస్తున్నారు. సో మరి అలాంటప్పుడు రివ్యూలు ఎవరండి? రివ్యూలు చూసేది 10% అంటున్నాను నేను, 20% మ్యాక్సిమం. రివ్యూలు చూసినా కూడా దాన్ని బట్టి సినిమాకి వెళ్ళాలనుకునే వాళ్ళు మల్టీప్లెక్స్ ఆడియన్స్, యుఎస్ ఆడియన్స్, వాళ్ళని కూడా తప్పుడు రివ్యూలతో కొనుక్కోవాలని ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రై చేస్తున్నప్పుడు కాస్తో కూస్తో సిన్సియర్గా రివ్యూలు చెప్తున్న వాళ్ళ మీద పడి మీరు ఎందుకు ఇట్లా చెప్తున్నారంటే ఇంక సమాధానం మా దగ్గర అయితే లేదు. మీరు ఈ మూవీస్ మీద రివ్యూస్ చెప్పగలిగే మీరు ఛానల్లో జాయిన్ అయ్యారు, అప్పుడు ఈ సమస్యలు రాలేదా మీకు? వచ్చాయండి నిజంగా, ఛానల్ వాళ్ళకి కూడా సమస్యలు వచ్చాయి. ఛానల్ వాళ్ళకి యాడ్స్ ఎవరు తెలుసా? ఎందుకంటే మేము మాట వినరు, ఇతను మనకు ఫేవరబుల్గా చెప్పాలంటే చెప్పడు. అలాంటప్పుడు మేము ఎందుకు ఇస్తాం మీ ఛానల్కి యాడ్స్? ఇవ్వడం మానేశారు. అక్కడ మరి జాబ్ ప్రాబ్లం కాలే మీకు? నేను ఫస్ట్లోనే ఆ కండిషనే పెట్టాను నేను. ఒకటి, మీకు ఇది ఎకనామికల్గా వర్కౌట్ అవ్వదు, మీరు చెప్పమన్నట్టు నేను రివ్యూ చెప్పను, ఎవరు చెప్పమన్నట్టు నేను చెప్పను, నేను ఏం చెబుతానో అది టెలికాస్ట్ అవ్వాలి, లేదంటే నేను చెప్పను అసలు. వాజ్ ద కండిషన్. ఈ జర్నీలో మరి మీ లైవ్లీహుడ్ ప్రాబ్లం కావట్లే? అంటే లైవ్లీహుడ్, ఇప్పుడు నేను లైవ్లీహుడ్ కోసమే ఉండాలంటే పాత ఉద్యోగానికి వెళ్ళిపోగలనండి. ఇప్పటికి కూడా నేను ఎన్జిఓలకు ప్రపోజల్ రాసుకుంటే నాకు నా డబ్బులు నేను సంపాదించుకోగలను. అండ్ ఐఎమ్ గుడ్ విత్ మై ట్రాన్స్లేషన్స్, హిందీ నుంచి తెలుగు, తెలుగు నుంచి హిందీ, ఇంగ్లీష్ నుంచి తెలుగు, తెలుగు నుంచి ఇంగ్లీష్ నేను చేసుకోగలను. యా, కాబట్టి నేను ఈ పనులన్నీ చేసుకుంటూ నా జీవనోపాధి నేను గడిపేసుకుంటాను. నేను ఇక్కడ ఉన్నది ఏంట్రా అంటే, నేను సినిమాని ప్రేమిస్తాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. నేను ఆ ప్రేమను చంపుకుని అయితే ఉండలేను కదా. నేను సినిమాకు మోసం చేస్తూనో నాకు నేను మోసం చేసుకుంటూ నేను ఉండాల్సిన పరిస్థితిలో అయితే లేను కదా నేను. అందుకనే ఐ స్టాండ్ ఫర్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఇప్పుడు నా అభిప్రాయాన్ని అందరూ అంగీకరించాలని నేను అనట్లేదు. ఇప్పుడు నాకు సినిమా నచ్చలేదండి, మీకు నచ్చింది, నేను ఒక 5 పేజీలు రివ్యూ రాశాను, మీరు 10 పేజీలు రాయండి సినిమా గురించి, నేను కాదంటున్నానా. బహుశా నాకు కూడా దాంట్లో నచ్చే పాయింట్లు ఉండొచ్చేమో. కథి మహేష్ గారికి ఎక్కువ ఫెమిలియర్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ చేస్తున్నారు అన్న విమర్శకు మీరు ఏం చెప్తారు సమాధానం? అంటే నేను ఫెమిలియర్ అవ్వాలంటే నిజాయితీగా నిజం మాట్లాడడం ఇక్కడ మీరు చూస్తున్నట్లే నాకు పెద్ద పాజిటివ్గా ఏం వర్కౌట్ అవ్వట్లేదు, రైట్? మరి అలాంటప్పుడు వై వుడ్ మరి అలాంటప్పుడు వై వుడ్ ఐ బి, అంటే నన్ను ఒక పెద్ద సినిక్గానో లేకపోతే నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నవాడు లాగా అస్సలు. ఇప్పుడు మీతో మాట్లాడాను కాబట్టి మీకు ఒక సినిమా మీద ఏది మంచి ఏది చెడు అని చాలా క్లియర్ పిక్చర్ ఉంది మీ మైండ్లో. సో కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, దానికి మీ సమాధానం ఏంటి అనేది ఉన్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పించాలనే ఉద్దేశమే తప్ప ఎట్టి పరిస్థితులను కాదు. నేను చాలా వరకు సాధారణంగా గమనించింది ఏంటంటే, పీపుల్ వాంట్ టు బి టోల్డ్ ప్యాంపర్డ్ థింగ్స్. సినిమా ఇండస్ట్రీలో ఈగోస్ చాలా ఎక్కువ. ఈగోస్ని ప్యాంపర్ చేసే కామెంట్లు మాత్రమే ఎంటర్టైన్ చేయబడతాయి. నిజాలు ఏంటంటే, ఎస్పెషలీ రిలీజ్ అయిన వారం రోజులు నిజాలు ఎవ్వరూ మాట్లాడుకోవాలని అనుకోవట్లేదు ప్రాక్టికల్. వీళ్ళ భ్రమలు, ఎందుకంటే ప్రమోషన్ ఆన్లో ఉంటుంది, విజయయాత్రలు జరిగిపోతుంటాయి, సినిమా విజయవంతం కాదో తెలియదు. ఇవన్నీ అవసరం ఉంటాయి సినిమాకి అంటే వీళ్ళ భ్రమల్లో ఉన్నారండి. ఇప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సినిమా బాగాలేదు అంటే షెల్ఫ్ లైఫ్ ఆ 3 రోజులు మాత్రమే. సినిమా బాగుంటే 3 వారాలు, అంతకుమించి లేదు షెల్ఫ్ లైఫ్ సినిమాకి. ఆ విషయం పెద్ద సినిమాలు కూడా గ్రహించి ఏం చేస్తున్నారు, బ్లాంకెట్ బాంబింగ్ చేస్తున్నారు. అంటే ఉన్న 3000 థియేటర్లలోనూ వీళ్ళ సినిమానే ఉంటుంది, ఏ కార్నర్ చూసుకున్నా వీళ్ళ సినిమానే ఉంటుంది. ప్రేక్షకులందరూ ఆ సినిమా తప్ప ఇంకే సినిమా చూడకూడదు, 3 రోజుల్లో మా డబ్బులు మాకు వచ్చేయాలి. ఇంత ఇన్సెక్యూరిటీ ఇళ్ళలోనే ఉన్నప్పుడు ఆ సినిమా చూసిన వాళ్ళకి మాకు నచ్చకపోతే చెప్పడంలో తప్పే ఉంది. అంటే అది కూడా చెప్పనివ్వకుండా గాడ్ చేసేస్తే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఎసెన్షియల్లీ ఒక మోనోపలైజ్డ్ సినారియోలోకి వెళ్ళిపోయి కనీసం దాని మీద ఒక అభిప్రాయ ప్రకటన కూడా చేయకుండా దాన్ని కట్టడి చేసేద్దాము అంటే డెమోక్రసీ ఎక్కడ ఉన్నట్లు లెక్క. ఇది మరీ డేంజరస్ అయిన సినారియో అంటున్నాను నేను. ఇప్పుడు సినిమా బాగుంటే ఎవ్వరూ ఆపరు. చిన్న సినిమాలు కూడా సూపర్ హిట్లు. అంతే, మొన్న అర్జున్ రెడ్డి సినిమా ఉంది, అర్జున్ రెడ్డి సినిమాకి ఐఎమ్ షూర్ దే హ్యావ్ నాట్ గివెన్ ఎ సింగిల్ పెన్నీ టు ఎనీ రివ్యూవర్. ఓకే,
దానికి అవసరం కూడా లేదు. అందరూ ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారు, మూవీ హిట్ అయింది డెఫినెట్గాను. సో దిస్ ఇస్ వాట్ యు ఆర్ డూయింగ్ యాక్చువల్లీ. అంతే. ఇప్పుడు యునానిమస్ వీళ్ళు చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ నచ్చుతుంది, మీకు ఎందుకు నచ్చట్లేదు? ఇప్పుడు నచ్చకపోవడానికి ఉన్న కారణాలు చెప్తున్నాను నేను. నాకు నచ్చకపోవడానికి ఉన్న కారణాలు చెప్తున్నాను. అది బాక్స్ ఆఫీస్ రిజల్ట్కి సంబంధించిన విషయం కాదు. అందరి ఇంటెలెక్చువల్ లెవెల్స్ ఒకలా ఉండవు కదా, ఒక్కొక్కళ్ళ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలా ఉంటుంది. అంటే మనకు సినిమాకు రివ్యూలకు కూడా పెద్ద ప్రాబ్లం ఏంటంటే జనాల స్థాయికి మేము దిగజారి చెప్తున్నాం అనడం పెద్ద జనాలను ఇన్సల్ట్ చేయడం అంటాను నేను. మీరు మీ స్థాయిలో చెబుతూ ఉంటే దాన్ని అందిపుచ్చుకునే జనాలు అందిపుచ్చుకుంటారు, ఆ తర్వాతనైనా దాన్ని అర్థం చేసుకుని పైకి వస్తారు జనాలు. ఒకవేళ నిజంగా మన ఇంటలెక్చువల్ స్థాయి ఏదో గొప్ప అని మనం భ్రమలో ఉంటే, నేను అనుకోవడం ఏంటంటే ప్రజలు ఆల్రెడీ వేరే ఇంటలెక్చువల్ స్థాయిలో ఉన్నారు. దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు వరల్డ్ సినిమా, దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు వాళ్ళు చూడని ఛానల్ ఏం లేదు ఇప్పుడు కొత్తగాను. కాబట్టి వాళ్ళ ఎక్స్పోజర్ చాలా హై లెవెల్లో ఉంది. మనం భ్రమంలో బతుకుతున్నాం ఇలాంటి సినిమాలు వీళ్ళు చూస్తున్నారని. అర్జున్ రెడ్డి చూడలేదా సినిమా? అది కనీసం ఎక్కడ మన ఈ మధ్య వస్తున్న తెలుగు సినిమాల్లో ఏమాత్రం పొంతన ఉంటుంది ఆ సినిమాకి? సో ప్రేక్షకులు వేరే లెవెల్లో ఉన్నారు, మనం భ్రమంలో ఉన్నాం, ప్రేక్షకుడు ఏదో స్థాయిలో ఉన్నాడు. నేను అనుకోవడం ఏంటంటే మనం మన స్థాయిలో మన ఇంటలెక్చువల్ కెపాసిటీలో చెబుతూ ఉంటే అందిపుచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారని నేను అంటాను. అందిపుచ్చుకోకుండా దీన్ని రిటార్ట్ చేయడానికి మాత్రమే ఉండేవాళ్ళు దే ఆర్ అబరేషన్స్. కాకపోతే మనకు ఇక్కడున్న సమస్య ఏంటంటే వాళ్ళకు వాయిస్ ఎక్కువ, మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు సైలెంట్గా సపోర్ట్ చేస్తుంటారు. ఈ వ్యతిరేకించే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అంటే అసభ్యపరమైనటువంటి పదజాలంతో దూషిస్తూ ఉంటారు. దానికి అటెన్షన్ ఎక్కువ ఉంటుంది, అంతే తప్ప మనల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు లేక. కాథీ మహేష్ గారు చెప్పేది కరెక్టే అని ప్రజలు అనుకున్నప్పటికీ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి లేదా మీడియా ముందుకు వచ్చి చెప్పే అవకాశం ఉండదు కదా. చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు సైలెంట్గా విన్నారు, వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు అనుకున్నారు, సరే ఏదో బాగానే చెప్పాడు, మన అభిప్రాయం దగ్గర ఉంది అనుకున్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేసుకుంటారు. ప్రజల్లో ఒపీనియన్ ఉందండి, మీరు నెగిటివ్గా అనుకోవద్దు అసలు. నేను ఒకటే కొలమానం చెప్తాను, చెప్పింది కరెక్టే అని అనేవాళ్ళు ఉన్నారు. కాకపోతే అందరూ అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంతెందుకు, నేను ఏ టెలివిజన్ ఛానల్లో అయితే రివ్యూస్ చెప్తానో ఇప్పటికీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ రేటెడ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఫిల్మ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ అక్రాస్ ద ఛానల్స్లో. అది ఒక నెంబర్ 1 నెంబర్ 2 గానే వస్తూనే ఉంది గత 3 ఏళ్ళుగా. అంటే జనాలు చూస్తున్నారు కదా లెక్క. చూస్తున్న వాళ్ళు కొందరు వ్యతిరేకిస్తున్నారు, చాలామంది యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో ఇది ఒక జనరల్ యాక్సెప్టెన్స్ విషయం అసలు సమస్యే కాదు. వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది. ఇప్పుడు ఫ్యాన్స్ అని ఉంటారు, ఫ్యాన్స్కి ఏంటంటే వాళ్ళ హీరో సినిమా ఎలా ఉన్నా వీళ్ళకి నచ్చుతుంది. ఎలా ఉన్నా నచ్చినట్లయితే హీరోలు కూడా ఫ్యాన్స్ కోసం తీసుకోవచ్చు కదా సినిమాలు, మిగతా వాళ్ళ కోసం తీయకండి. లేదు చెప్పేసేయండి మా ఫ్యాన్స్ కోసమే తీస్తున్నాం, మా ఫ్యాన్స్ వచ్చి చూస్తే సరిపోతుందని చెప్పమానండి పని చెప్పరు. ఎందుకంటే దే వాంట్ ఎవ్రీబడీస్ యాక్సెప్టెన్స్. కాబట్టి ఫ్యాన్స్కి అనుగుణంగా తీస్తున్నామనో, మా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి సరిపోతుందనో అపోహల్లో హీరో ఉండడం కూడా తప్పు. ఇఫ్ యూ వాంట్ జనరల్ యాక్సెప్టెన్స్, మేక్ ఏ గుడ్ ఫిల్మ్. ఆ గుడ్ ఫిల్మా కాదా, దాంట్లో కూడా నాకు నచ్చిందా కాదా అనేది నేను ఒక్కడిని చెప్తున్న అభిప్రాయం. అదే నా అభిప్రాయం. నా అభిప్రాయానికి మీకు విలువే లేదనుకుంటే విలువ ఇవ్వకండి. నేనేదో మిమ్మల్ని ఒప్పించాలనో లేకపోతే మీకు నా అభిప్రాయాన్ని ఒప్పుకోకపోతే నేను చంపేస్తానో అనట్లేదు. నేను మీ అభిప్రాయం మీకుంటే దాన్ని ఉంచుకోండి. మీరు నాకు చెప్పినా సరే నేను దాన్ని వినడానికి రెడీగా ఉన్నాను. దాన్ని ఒప్పుకోకపోవచ్చు, దాంట్లో కొంత నాకు యాక్సెప్టబిలిటీ ఉండొచ్చు. ఈ ప్రజాస్వామికమైనటువంటి ఒక రిలేషన్షిప్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇది ఫ్యాన్స్కి అర్థం కావట్లేదు. వీళ్ళు ఏంటంటే మీరు మా వర్డ్ని ఏమన్నా అన్నామంటే, మా వర్డ్ సినిమాని ఏమన్నా అంటే చంపేస్తాం అంటే అది అయితే ప్రజాస్వామ్యం కాదు. ఎగ్జాక్ట్లీ. సో ఛానల్లో మూవీ క్రిటిక్గా జాయిన్ అయిన తర్వాత అక్కడి నుంచి ఎలా ఎందుకు బయటకు రావడం జరిగిందండి? ఐఎమ్ స్టిల్ దేర్. అంటే ఐఎమ్ ఏ ఫ్రీలాన్సర్. అంటే ఒకటి నేను ఎవరి దగ్గర ఉద్యోగం చేయలేనేమో అనే భయం నాకు జీవితాంతం ఉంటుందేమో. ఐఎమ్ టూ ఇండిపెండెంట్ టు బీ వర్కింగ్ ఫర్ సమ్ వన్. ఐ కెన్ ఓన్లీ వర్క్ ఫర్ మై సెల్ఫ్. సో కాబట్టి ఒక ఫ్రీలాన్సర్గానే కొనసాగుతున్నాను. ఎందుకంటే అప్పుడే నేను నా అభిప్రాయాన్ని ధైర్యంగా ప్రకటించగలననే ఉంటుంది. అబ్లిగేషన్స్ మధ్యలో జీవించాలి, అంత రెస్ట్రిక్టివ్గా బతకాలి అనే ఉద్దేశం నాకు జీవితంలో ఎప్పటికీ రాదు. సో అక్కడ ఫ్రీలాన్సర్గా ఇప్పుడు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు? అంటే మోస్ట్లీ హెల్ప్ అవుట్ మై ఫ్రెండ్స్ విత్ స్క్రిప్ట్స్. నేను కూడా నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంట్ టు బీ ఎ ఫిల్మ్ మేకర్ ఆల్సో. అంటే ఒక ఫిల్మ్ థియరీ నేను నేర్చుకున్నవాడిగా, ఫిల్మ్ క్రిటిక్గా, ఫిల్మ్ యాజ్ అ ప్యాషన్ ఐ వాంట్ ఎక్స్ప్లోర్ ఇట్ యాజ్ అ డైరెక్టర్. నిజానికి 2012-13లోనే మినుగురులు అనే సినిమాకి ఎన్విబి చౌదరి గారు, అయోధ్య కుమార్ గారితో పాటు నేను కూడా రైటర్ని ఆ సినిమాకి.
Minugurulu, Yeah, yes, winner. that won a lot of international awards. That went into, that was one of the official nominees for International Children Film Festival of India. So ఆ సినిమా అండ్ ఆ సినిమా స్క్రిప్ట్ ఆస్కర్ లైబ్రరీలో ఉంది. దట్ ఇస్ వన్ ఆఫ్ ద, ఐ థింక్ దట్ ఇస్ ద ఓన్లీ తెలుగు ఫిల్మ్ స్క్రిప్ట్ టు బి దేర్ ఇన్ ఆస్కర్ లైబ్రరీస్. ఓకే. సో ఐఎమ్ వన్ ఆఫ్ ద రైటర్స్ ఫర్ దాట్. సో కాబట్టి ఒక సహరచయితగా, ఒక రచయితగా, ఒక స్క్రిప్ట్ డాక్టర్గా, ఒక దర్శకుడిగా కూడా నేను 2015లో తెలుగులో ఫస్ట్ క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ పెసరట్టు అని, దానికి డైరెక్టర్ నేనే. ఐఎమ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో. ఈ మధ్య కూడా మీరు ఒక మూవీ తీస్తున్నారని విన్నాం. అవును. అండ్ చిల్డ్రన్స్ ఫిల్మ్. యాక్చువల్లీ మినుగురుల తర్వాత ఐ ఆల్వేస్ హ్యాడ్ లాట్ ఆఫ్ థాట్స్. అంటే పిల్లల నాకు గత 10-15 ఏళ్ళుగా పిల్లలలో దో దే ఆర్ రీడింగ్ సైన్స్. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్కి వెళ్తున్నారు, మెడికల్కి వెళ్తున్నారు, బట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ దో దే హ్యావ్ స్టడీడ్ సైన్స్, దే డోంట్ హ్యావ్ సైంటిఫిక్ టెంపరమెంట్. సైంటిఫిక్ టెంపరమెంట్ ఈజ్ ఆల్ అబౌట్ ఆస్కింగ్ క్వశ్చన్స్, బీయింగ్ ఇన్క్విజిటివ్ అబౌట్ లైఫ్. లైఫ్లో ఉన్న వాటిని, సమాజంలో ఉన్న వాటిని, మతంలో ఉన్న వాటిని ప్రశ్నించకపోతే సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది ఉండదు, ఒక లాజికల్ థింకింగ్ అనేది ఉండదు అని నమ్మేవాడిని నేను. కానీ సైన్స్ చదివిన స్టూడెంట్లు అందరూ ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్ లేకుండా పోతుంది. వాళ్ళకి గుడ్డొద్దు చేలో పడ్డట్టు వాళ్ళు వెళ్తున్నారే తప్ప జీవితంలో ఒక ఇన్క్విజిటివ్ నేచర్ కానీ, క్వశ్చనింగ్ నేచర్ కానీ ఉండట్లేదు. సో ఐ వాస్ థింకింగ్ ఆన్ దోస్ లైన్స్. ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ప్రాబ్లం అంటే, నాకు అనిపించింది ఏంటంటే మనందరం బట్టి పట్టడం నుంచి వచ్చేస్తాం. మనకి 6th నుంచి 10th వరకు మీరు బట్టి ఎగ్జామ్లోకి వెళ్ళి వామిట్ చేసేసుకొని వచ్చేస్తే మీకు 90% వచ్చేస్తాయి. 11th 12thలో ఎంసెట్ మాత్రమే నీవు ఎయిమ్గా పెట్టుకొని చదివేస్తే బంధువుల దొడ్లో వేసినట్టు అందరిని వేసి వాళ్ళ చేత నానా రుద్దించేసి ఒక పరీక్ష రాయించేసి వాళ్ళని ఇంజనీరింగ్కో ఇట్లా బ్లైండ్స్ వేసేసి పంపించేస్తున్నారు. దిస్ వాజ్ ద వెరీ కన్సర్నింగ్ థింగ్ ఫర్ మీ. అందుకే కదా చాలా మంది అంటుంది ఏంటంటే ఎడ్యుకేషనల్ సిస్టమే మారాలి అని అంటున్నారు. అంటే ఒక ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇస్ అ టర్మ్ దట్ వాస్ కాయిన్డ్ ఐ థింక్ ఆల్మోస్ట్ 2005 నుంచి దీని గురించి అందరం మాట్లాడుతున్నాం. అంటే చదవడాన్ని ఒక అనుభవంగా మారిస్తే ఆ అనుభవంలోంచి నేర్చుకునే జ్ఞానం మనకి శాశ్వత జ్ఞానం అవుతుంది, మనలో ఒక ఇంటర్నల్ ఎనర్జీ లాగా తయారవుతుంది అనేది చాలామంది ఎడ్యుకేషనలిస్ట్ చెప్తున్న విషయం. ఒక రోట్ లెర్నింగ్ మెథడ్కి, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మెథడ్కి ఉన్న తేడా, సో ఒక 7th క్లాస్ స్టూడెంట్స్కి సైన్స్ టీచర్ ద్వారా ఎలా తెలుస్తుంది, ఎలా ఒక సైన్స్ ఎగ్జిబిషన్లో వీళ్ళు ప్రైజ్ విన్ అవుతారు అనేది ఒక సింపుల్ లైన్ని ఎగిసే తారాజువులు అనే పేరుతో నేను సినిమాగా చేశాను. ఇట్స్ ఎ స్వీట్, నేను డైరెక్ట్ చేశాను, ఐ రోట్ అండ్ డైరెక్టెడ్ ద ఫిల్మ్. ఇట్స్ అ స్వీట్ లిటిల్ చిల్డ్రన్స్ ఫిల్మ్. అంటే కాకపోతే సినిమాటిక్గా ఒక క్వాలిటీ ఆఫ్ సినిమా. ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ఎవరికైనా ఒక అందమైన అనుభవం మిగలాలి, విజువల్గా అది బాగుండాలి, సాంకేతిక పరంగా అది ఇంపుగా ఉండాలి. అది లేకపోతే ఒక అనుభవం అంత ఆహ్లాదకరంగా ఉండదని నేను కూడా నమ్ముతున్నాను. కాబట్టి ఆ క్వాలిటీలకు ఏమీ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక అందమైన సినిమాగా మలచడానికి నేను ప్రయత్నం చేశాను. అంటే ఇప్పుడు చిల్డ్రన్స్ ఫిల్మ్స్ కూడా చాలా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, సబ్సిడీస్ కూడా ఉన్నాయండి. వచ్చాయి మరి రాష్ట్ర విభజన తర్వాత ఇంకా వాటి మీద ఒక నిర్దిష్టమైన జీవో రాలేదు. కానీ దే ఆర్ వెరీ ప్రోయాక్టివ్. తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానివ్వండి, దే ఆర్ వెరీ ప్రోయాక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సపోర్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా. రీసెంట్గా మేము ఇక్కడ ప్రిన్సిపల్స్కి వాళ్ళకందరికీ చూపించినప్పుడు ద రెస్పాన్స్ వాజ్ వెరీ గుడ్. మన ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారు కూడా చూసి సినిమాని మా స్కూల్స్ అందరిలో చెప్తాం, మేము ఖచ్చితంగా ఈ సినిమా చూడమని చెప్పారు. అక్కడ సర్వశిక్ష అభియాన్ ఎస్పీడి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా ఇది చాలా మంచి ఫిల్మ్, ఇలాంటి థింకింగ్ కావాలి. అంటే ఒక ఆలోచన విధానాన్ని మార్చాలి ఫండమెంటల్గా అని మనం అనుకోవడం, దాన్ని సినిమా ద్వారా చూపించడం అనేది ఇంపార్టెంట్ అని నేను అనుకున్నాను. సో ఇక్కడ నుంచి కనీసం కొంతైనా మార్పు వస్తే, ఒక జనరేషన్లో ఈ మార్పు కనుక రాగలిగితే ఐ థింక్ వీ విల్ అగైన్ హ్యావ్ దిస్ వైబ్రెంట్. మనం డెమోక్రసీ అని మాట్లాడుతుంటాం, కానీ దానికి ఫండమెంటల్ ఫౌండేషన్స్ ఆర్ క్వశ్చన్స్. లాజికల్గా రీజనబుల్ క్వశ్చన్స్ కనుక మనం అడగకపోతే వీ విల్ నాట్ బీ ఎ వైబ్రెంట్ డెమోక్రసీ. దానికోసం ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది చాలా కావాలి. ఇట్ ఈస్ ఎన్ష్రైన్డ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. మన నాలెడ్జ్ కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే నాలెడ్జ్ కమిషన్ అని పెడుతున్నామో దానికి ఉన్న బేసిక్ ఫౌండేషన్స్ అదే. పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచండి, వాళ్ళలో రేషనాలిటీ, లాజిక్ని తీసుకురండి. ఇవేవి మనం ఫాలో అవ్వకుండా
టీచర్లకు సరైన అవగాహన లేకుండా, వాళ్ళకి సరైన ట్రైనింగ్ లేకుండా ఒక వ్యవస్థను, ఒక అవ్యవస్థను సృష్టించాం మనం అక్కడ. ఒక ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా మనకు ఇక్కడ గవర్నమెంట్ సిస్టంలో ఒక లాక్యూని సృష్టించి ప్రైవేట్ ఎడ్యుకేషన్లో కేవలం రిజల్ట్ ఓరియంటెడ్, పర్సంటేజ్ ఓరియంటెడ్గా మాత్రమే ఉండిపోయి ఒక జనరేషన్ మనం ఇనర్ట్గా మార్చేస్తున్నాం అనేది ఒక పెద్ద కన్సర్న్. ఆ కన్సర్న్ని ఒక చిన్న సినిమా ద్వారా మనం నిజంగా దాని గురించి మాట్లాడగలమా అనేది నేను చేసిన ప్రయత్నం. సూపర్ అండి. మీరు యూనిసెఫ్ లాంటి గొప్ప గొప్ప దేశానికి సంబంధించిన కంపెనీల్లోనే మీరు పనిచేశారు. నేటి సమాజం మీద, ప్రజలకున్న సమస్యల మీద, పాలిటిక్స్ మీద ఇంత మంచి అవగాహన ఉన్నప్పుడు మీరెందుకు రాలేకపోయారు పాలిటిక్స్లోకి? అంటే నేను ఒక్కటే అంటాను, నేను ఇప్పటికీ పాలిటిక్స్లో ఉన్నానని నేను నమ్ముతాను. ఎందుకంటే ఒక ఓటర్గా నాకు ఉన్న అధికారం, ఒక పౌరుడిగా నేను ఈ సమాజంతో ఇంటరాక్ట్ అయ్యే విధానం, ఈ రెండు కూడా పాలిటిక్స్లో భాగం అని నేను అనుకుంటాను. అంటే కేవలం యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటూ ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఉండడమే రాజకీయం అని నేను నమ్మను. ఒక రాజకీయ అభిప్రాయాన్ని కలిగి ఉండడం, రాజకీయ ధారణను కలిగి ఉండడం, రాజకీయ అభిప్రాయాలను కలిగి ఉండడం, వాటి గురించి మనం నిష్కర్షగా చెప్పగలగడం, మనం ఏ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం, ఏ విషయంలో ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు డిమానిటైజేషన్ టైంలో ఐ వాజ్ వెరీ వోకల్ అగెన్స్ట్ ఇట్, సేయింగ్ లైక్ హౌ ఎ జనరేషన్ ఆఫ్ ఎకానమీ విల్ బి లాస్ట్ అండ్ వైప్డ్ అవుట్ అనేది నేను చెబుతున్న చాలామంది ఉన్నారు, నీకేంటి నువ్వు పెద్ద ఎకనామిస్ట్ అని. అంటే బేసిక్స్ అందరికీ తెలియాలంట నేను. ఇప్పుడు ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ ఇవేమీ ఆకాశం నుంచి ఊడిపొడిచిన విధానాలు కావు. మన జీవితాలని రీఇంటర్ప్రిట్ చేసి వాటిని పుస్తకాలుగా రాశారు, ఒక సబ్జెక్టులుగా తీర్చిదిద్దారు. కానీ మన జీవితం వీ కాంట్ బి డివోర్స్డ్ విత్ అవర్ లైఫ్స్. మన లైఫ్లో నిజంగా మనం కూలంకషంగా బతకాలి అంటే రాజకీయాలు ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నదాన్ని మనం పట్టించుకోకపోతే ఎలాగా? మనం చేసే ప్రతి కొనుగోలు, మనం చేసే ప్రతి మూమెంట్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ డిక్టేటెడ్ బై పాలిటీషియన్స్. రోడ్డు మీద వెళ్తుంటాం, రోడ్డు బాగుంటుందని ప్రతిరోజు తిట్టుకుంటాం, కానీ ఎవరు మాట్లాడరు, ఎవరు క్వశ్చన్ చేయరు. మరి అలాంటప్పుడు మనం రాజకీయాల్లో ఉన్నాం కదా, మనం రాజకీయాల్లో లేమనే భ్రమలో ఎందుకున్నాం మనం? వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అస్ అండ్ ఫర్ అస్, మన అంటప్పుడు లెట్ us బి వెరీ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్ అంటాను నేను. సో కాకపోతే ఎలక్టోరల్ పాలిటిక్స్లోకి రావడానికి కొన్ని కావాలి, కొంత రిసోర్సెస్ కావాలి, కొంత బేస్ కావాలి, ప్రజల ఆమోదం కావాలి. ఇవన్నీ కూడా ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. అంటే ఒక గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పని చేసుకుంటూ వస్తే తప్ప ఒక కూలంకషమైన ప్రజలకు ఒక అవగాహన ఉండాలి, మనం ఏం చేయగలం వాళ్ళ కోసం అనేది. అందుకని ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ అండ్ ఐఎమ్ ఆల్రెడీ ఇన్ పాలిటిక్స్ అనుకుంటున్నాను నేను. సో లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ బీ అన్ యాక్టివ్ పాలిటిక్స్ ఆల్సో. ఓకే, అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు డిమానిటైజేషన్ అని. డిమానిటైజేషన్ అనే ఒక ప్రక్రియ కొంతమంది గొప్ప వాళ్ళ డబ్బుని సేవ్ చేయడానికి మాత్రమే ఇది జరిగింది అని చాలామంది చాలా రకాలుగా విమర్శించారు. మీ ఉద్దేశ ప్రకారం ఏమై ఉంటుందంటారు? అంటే డిమానిటైజేషన్ అనేది ఈజ్ నాట్ ఎ వెల్ థాట్ అవుట్ ఇంప్లిమెంటేషన్ అనేది మనకు అందరికీ ద కైండ్ ఆఫ్ హెఫజార్డ్ వే ఇట్ ఈస్ డన్ ఈజ్ వెరీ మచ్ ఎవిడెంట్. పీపుల్కి తప్ప ప్రతి ఎడ్యుకేటెడ్ కూడా మాట్లాడకుండా చాప కింద నీరులా బాధపడ్డ సన్నివేశం దేశం మొత్తం మీద చూస్తే అందులో ఇది కూడా ఒకటి. దీని నుంచి ఏదో వస్తుంది అని అనుకున్నారు. వాళ్ళు చెప్పిన కారణాలు ఏంటి? ఒకటి నల్లధనం బయటకు వస్తుంది అన్నారు, ఇంతవరకు వచ్చిందా? రాలేదు. మరి ఇంకేం జరిగింది దీని ద్వారా? టెర్రరిస్టులకు ఫండింగ్ ఆగిపోతుంది అన్నారు, ఎక్కడ ఆగింది? అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలియాల్సింది ఏంటంటే టెర్రరిస్ట్ ఆఫ్ స్టాప్ ట్రాన్సాక్టింగ్ ఇన్ క్యాష్, దే ఆర్ డూయింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. అవును, సూపర్. సో ఇవి తెలియకుండానే చేశారా ఈ గవర్నమెంట్? అంటే ఏవేవైతే కారణాలు వీళ్ళు చెప్పారో ఆ కారణాల పూర్తి జరిగిందా? లేదు కదా. మరి అలాంటప్పుడు దిస్ ఇస్ ఎ ఫెయిల్డ్ అటెంప్ట్ కదా. ఫెయిల్డ్ అటెంప్ట్ కాకపోతే దీనివల్ల భారీగా జరిగే నష్టం మిడిల్ క్లాస్కి, లోయర్ మిడిల్ క్లాస్కి. లోయర్ మిడిల్ క్లాస్ కుడ్ నాట్ హ్యావ్ దేర్ ఓన్ లైవ్లీహుడ్ అట్ దట్ పాయింట్ ఇన్ టైం. అండ్ మిడిల్ క్లాస్కి ఏమైందిరా అంటే, ఐ విల్ గివ్ యూ అ సింపుల్ ఎగ్జాంపుల్. మీరు ఒక ఫ్లాట్ కొన్నారు, 30 లక్షల మార్కెట్ ప్రైస్కి కొన్నారు. డిమానిటైజేషన్ వలన అది 20 లక్షలకు వచ్చింది ఇప్పుడు. అంటే మీరు హార్డ్ ఎర్న్డ్ మనీ ఏదైతే 35 లక్షలు పెట్టుకున్నారో 15 లక్షలు ఎక్కడ పోయింది? ద వాల్యూ ఈజ్ రెడ్యూస్డ్. అంటే మీరు ఒక జనరేషన్లో సేవ్ చేసి పెంచుకున్న అసెట్ మార్కెట్ యొక్క డీవాల్యుయేషన్ వలన అది సగానికి తగ్గిపోయింది అనుకోండి, మీ హార్డ్ ఎర్న్డ్ మనీయే కాదు. మరి ఇప్పుడు ఎక్కడికి పోయింది ఆ మనీ? So you are at a loss. Now that market price is only 20 lakh and your 15 lakhs is gone. So ఇది అర్థం చేసుకోవాలి మిడిల్ క్లాస్. ఇట్స్ వీ హూ ఆర్ హిట్ బ్యాడ్లీ అండ్ ఎవ్రీ ప్రైస్ ఈజ్ రెడ్యూస్డ్. ఇప్పుడు మళ్ళీ జిఎస్టీ వల్ల ప్రైస్ తగ్గలేదు, ఏది చాలా పెరిగిపోయండి. ఫర్ కామన్ పీపుల్
మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్, బిలో పావర్టీ లేదా పావర్టీలో అందరూ కూడా చాలా అంటే స్మాల్ అండ్ మిడిల్ బిజినెసెస్ వైబ్డ్ అవుట్ అయిపోతున్నాయి జిఎస్టీ వలన. ఓన్లీ కార్పొరేట్ బిజినెసెస్ హూ క్యాన్ డూ దిస్ క్యాలిక్యులేషన్స్ ఆర్ విన్నింగ్ ఓవర్. సో దే ఆర్ గెటింగ్ మోర్ మనీ అవుట్ ఆఫ్ అస్ అండ్ దే ఆర్ గివింగ్ మోర్ మనీ టు గవర్నమెంట్, నాట్ టు అస్. ఎగ్జాక్ట్లీ. బట్ గవర్నమెంట్ నిజంగా ఒక సోషల్ వెల్ఫేర్ బేస్డ్ గవర్నమెంట్ అయితే దే షుడ్ హ్యావ్ మోర్ సబ్సిడీస్ కదా. దెన్ వై అంటే మళ్ళీ ఏమంటారు, మొన్న పెట్రోల్ ధరలు పెంచుతూ ఆరోసారి పెట్రోల్ ధరలు పెంచుతూ ఆ కార్లు బైకులు ఉన్నోళ్ళు రిచ్ వాళ్ళు అండి, వాళ్ళు పే చేయాలి గవర్నమెంట్కి, వాళ్ళు పే చేయకపోతే ఎలాగా, మేము వాళ్ళకే సర్వ్ చేస్తాం అంటాడు మినిస్టర్. అంటే హౌ రెడిక్యులస్ ఈజ్ ఇట్? ఇంతకు ముందున్న గవర్నమెంట్ ఓకే, ఇంతకు ముందున్న కాంగ్రెస్ లెడ్ గవర్నమెంట్ బాగాలేదనే మనం వీళ్ళని తీసుకొచ్చామండి. వాళ్ళు ఒక్కసారి పెట్రోల్ ధరలు పెంచితే వీళ్ళు ఎంత గొడవ చేశారు అప్పుడు? దట్టు ఇంటర్నేషనల్ లెవెల్లో క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగితే అప్పుడు పెంచుదాం అన్నారు. ఇక్కడ క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గింది, మరి వీళ్ళు ఎందుకు పెంచుతున్నారు? ఏమన్నా అంటే రిచ్ పీపుల్ షుడ్ పే ట్యాక్స్ అంటారు. అంటే వాళ్ళు ఇంత నిర్దయగా ప్రేక్షకులను మన జనాల నుంచి డబ్బులు లాగేసుకుందాము అని వాళ్ళు అంత ధైర్యంగా ఒక మినిస్టర్ చెప్పగలుగుతుంటే మనం నోరళ్ళ పెట్టుకొని వీళ్ళు ఏదో పెద్ద గొప్పగా పరిపాలించేస్తారని మనం ఎందుకు అనుకుంటున్నాం? ఎందుకంత భ్రమలో ఉన్నాం? ఎందుకంత ఇనట్టుగా ఉన్నాం? ఎందుకంటే థింకింగ్ లేకుండా ఉన్నాం? ఇవన్నీ కూడా మనం అడగాల్సిన ప్రశ్నలు కదా. సో అందుకనే నేను ఏమంటానంటే ఎవ్రీబడి షుడ్ బి ఎ కాన్షియస్ సోషల్ బీయింగ్, కాన్షియస్ పొలిటికల్ బీయింగ్. అప్పుడే మనం ఈ సమాజాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలుగుతాం. ఒక ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే మనకు గత 15-20 సంవత్సరాల్లో వచ్చిందో దానివల్ల మనం ఒక అన్థింకింగ్, ప్రొడక్టివ్ ఓన్లీ ఫర్ అదర్స్. మనం ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా ప్రొడక్టివ్ అనుకుంటున్నాం. ప్రొడక్టివ్ ఫర్ హూమ్? ఆర్ యూ మేకింగ్ దిస్ ఎకానమీ వర్క్ ఆర్ సమ్ అదర్ ఎకానమీ వర్క్? ఇవన్నీ కూడా మనం ప్రశ్నించకపోతే ఒక ఇండియా యాజ్ ఎ కంట్రీ సెల్ఫ్ సస్టైనబుల్ అంటున్నాం మనం, మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. అంతకుముందు మేడ్ ఇన్ ఇండియా కదా మనం అన్నది, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఎందుకు అంటున్నారు? నైస్ పాయింట్. సో ఇది మనం వీఆర్ అవుట్ దేర్ టు సెల్ అవర్ సెల్స్ టు అదర్ నేషన్స్, నాట్ బికమ్ సెల్ఫ్ సస్టైనబుల్ ఆన్ అవర్ ఓన్ సెల్స్. ఇది చాలా డిఫీటిస్ట్ కదా అంటా నేను. ఇప్పుడు ఏ బీజేపీ అయితే స్వదేశీ అనే మాటతో ముందుకొచ్చిందో, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వాజ్ గ్లోబలైజేషన్ పేరుతో గ్లోబల్ కంగ్లామరేట్స్కి దేశంలో ఉన్న రిసోర్సెస్ని అమ్మేస్తుంది అని చెప్పిన బీజేపీ ఇక్కడికి వచ్చి మార్పు ఏం చేశారు వీళ్ళు? దే ఆర్ సెల్లింగ్ అవుట్ మోర్, దే ఆర్ సెల్లింగ్ అవుట్ ఇన్ ఎ బిగ్ టైమ్. సో దెన్ సమ్మన్ షుడ్ అబ్జెక్ట్ టు ఇట్, రైట్? ఈ అబ్జెక్ట్ చేయాలన్నా కూడా అవగాహన ఉండాలంటాను. ఆ అవగాహన ఎవరో ఒకరు తీసుకురావాలి. కాస్త కూస్తూ గ్రాస్ రూట్ లెవెల్లో తెలిసిన వాళ్ళు, లేకపోతే అట్లీస్ట్ ఫిలసాఫికల్గా తెలిసిన వాళ్ళు, లేదా ఎకనామిక్ అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు. మొన్న జస్వంత్ సింగ్ అంటున్నాడు, నవ్ ఐ కాంట్ కీప్ క్వైట్ అండ్ ఐ నీడ్ టు స్పీక్ అప్ నవ్. అండ్ ఈ టాక్డ్ అబౌట్ ఎంటైర్ జిఎస్టీ గురించి మాట్లాడాడు, డిమానిటైజేషన్ గురించి మాట్లాడాడు. ఇవన్నీ కూడా బీజేపీ చేస్తున్న మిస్కాలిక్యులేటెడ్ ఎఫర్ట్స్. దీనివల్ల అఫ్కోర్స్ ఎకానమీ డౌన్ అయిపోయిందని అందరికీ తెలుసు. సో డబుల్ డిజిట్స్లో వెళ్ళిన ఎకానమీ ఇప్పుడు 7కి పడిపోయిందంటే ఆబ్వియస్లీ బీజేపీ హ్యాస్ టు బి బ్లేమ్డ్ ఫర్ ఇట్, రైట్? వీటన్నిటిలో మళ్ళీ ఏమన్నా అంటే ఇండియా ఈజ్ షైనింగ్ అని మనం భ్రమలో ఉండిపోతాం. సో వీటన్నిటి గురించి మాట్లాడకపోతే మనకు అన్యాయం చేసుకున్నట్టు ఉంటుంది, దేశానికి అన్యాయం చేసినట్టు ఉంటుంది. దేశభక్తి అంటే జనగణమన పాడుతున్నప్పుడు లేచి నిలబడ్డామో లేకపోతే జెండా వందనం చేయడమో కాదు. మన దేశం గురించి మనం ఏం చేస్తున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. ఇలా టోకనిజం కన్నా ఒక యాక్టివిజం ఇంపార్టెంట్, దాని గురించి ఆలోచించడం ఇంపార్టెంట్, దాని గురించి చర్చించడం ఇంపార్టెంట్ అనుకుంటాను. అందుకనే ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పాలిటిక్స్. ఎగ్జాక్ట్లీ. శివాజీ గారిని కలిసారా మీరు? ఎందుకంటే మీలానే ఆయన కూడా చాలా కామ్గా యుద్ధం చేస్తున్నారు. నిజంగా శివాజీ కలిసాను. ఎందుకంటే మీరు యాక్టివ్ పాలిటిక్స్లో లేరు, ఆయన కూడా యాక్టివ్ పాలిటిక్స్లో లేరు. కానీ ఆయన దేశంలో జరిగేవి, మన పాలిటిక్స్లో జరిగే మార్పుల గురించి కానీ, లేదంటే ఏపీ క్యాపిటల్ గురించి కానీ, గవర్నమెంట్ చేసే ప్రతి స్టెప్ని కూడా ఏం జరుగుతోంది అనేది చాలా కూలంకషంగా ప్రజలందరికీ కూడా ఆయన కత్తిపట్టుకుని తిరుగుతున్నారు. మీలో అంటే కలవడం జరిగిందా? మీ ఇద్దరిది చాలా సిమిలర్గా అనిపిస్తుంది. ఒకసారి అంటే 1-2 సార్లు కలిసాం, కానీ రాజకీయ పరంగా మా మధ్య చర్చ జరగలేదు. సినిమాల గురించి మాట్లాడుకున్నాం. బట్ ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ హిమ్, ఐ హ్యావ్ బీన్ వాచింగ్ హిస్ వీడియోస్. అంటే నిజంగా ప్రత్యేక హోదా స్టేట్కి కావాలని పోరాడుతున్న ఏకైక వ్యక్తి అనుకుంటా అప్పటి నుంచి ఇప్పటి వరకు. అంటే ఒక అన్ఫార్చునేట్ పార్ట్ మనకేంట్రా అంటే ఏదో ఆ టైంలో ఒక గిమ్మికరీ చేస్తే వచ్చే పబ్లిక్ అటెన్షనో లేకపోతే ఛానల్స్ అటెన్షనో కాన్స్టెంట్గా వర్క్ చేస్తున్న వాళ్ళు, పోరాడుతున్న వాళ్ళ మీద ఉండట్లేదు. ఇప్పుడు అందుకనే ఈ ఛానల్ కూడా నీజర్క్ రియాక్షన్ లాగా ఆ రోజు హాట్ వార్తలు ఏంటో, ఆ రోజు సెన్సేషనలిజం ఏంటో అని చూడకుండా
కనీసం లెటస్ డెడికేట్ వన్ టైం, హాఫ్ అన్ అవర్ ఇన్ ఏ డే. ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు కావాలి, ఎందుకు వద్దు, ఇప్పుడు ఎందుకు స్టేట్ పర్సీవ్ చేయట్లేదు, ఎందుకు సైలెంట్గా ఉంటుంది, దానివల్ల లాభాలు ఏంటి, వీటి గురించి కాన్స్టెంట్గా రోజు ఒక అరగంట చెప్పొచ్చుగా. ఈ అభిప్రాయం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దానికి వ్యతిరేక అభిప్రాయం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది కనుక చర్చిస్తే నెక్స్ట్ ఎలక్షన్లో కనీసం అది ఒక అజెండాగా తయారవుతుంది కదా. ప్లస్ ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి, ఆ ప్రోగ్రామ్స్ అన్నిటి గురించి ఒక హాఫ్ అన్ అవర్లో అన్ని ప్రోగ్రాంల గురించి చెప్పండి. ఒక 10 సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆ 10 సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రాంలో అప్డేట్లు ఇవ్వండి. ఎంతమందికి ఇల్లు ఇస్తామన్నారు, ఎంతమందికి ఇల్లు కట్టించారు, ఎన్ని కట్టబడట్లేదు, ఎన్ని పేపర్ మీద ఉన్నాయి, ఎంత ల్యాండ్ అలొకేట్ అయ్యింది, ఇవన్నీ కూడా చెప్పాలి కదా. అక్కడ రాజధాని నిర్మాణం అంటున్నారు, ఏం జరుగుతుంది రాజధాని నిర్మాణంలో? ఇన్నేళ్ళు అయింది ఇప్పుడు, అంటే అరచేతిలో సెపరేట్ అయిపోయిన తర్వాత ఇన్నేళ్ళ నుంచి అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు ప్రజలు. అరచేతిలో స్వర్గం చూపించడం కాకుండా కనీసం ప్రాక్టికల్గా అక్కడ ఏం జరుగుతుంది అంటే రోజువారీగా ఏమీ జరగకపోవచ్చు, కనీసం వారానికో నెలకో ఏదో కొంచెమన్నా జరుగుతుంది కదా. ఈ అప్డేట్ ఎవరు ఇస్తున్నారు, ఏ ఛానల్ వాళ్ళు ఇస్తున్నారు? ఇవన్నీ కూడా అంటే మనకు ఒక రెస్పాన్సిబుల్ జర్నలిజము కావాలి, రెస్పాన్సిబుల్ పాలిటిక్స్ కావాలి. ఇవి రెండు ఉంటేనే మనకి ఎవరైతే నిజంగా ఇష్యూస్ మీద పోరాడుతున్నారో వాళ్ళు ముందుకు వస్తారని నేను నమ్ముతాను. శివాజీ గారిని అప్రిషియేట్ హిమ్ ఫర్ వాట్ ఈస్ డూయింగ్, ఈజ్ డూయింగ్ ఇట్ కన్సిస్టెంట్లీ. అంటే ఎక్కడో ఒక దగ్గర దాని రిజల్ట్ మనకు కనపడుతుంది. ఎందుకంటే ఎవరు ఇలా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టే ప్రజాస్వామ్యం బతుకుంది. అది మనం చాలా కన్సిస్టెంట్గా చేయగలిగితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ పీపుల్. ఎగ్జాక్ట్లీ. అలాగే సరే, మీ మనసుకు నచ్చిన పని చేస్తూ వస్తున్నారు, మరి మీ ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి? మీ మిసెస్ సోషల్ వెబ్సైట్స్లో చూసాను మీకు ఒక బాబు ఉన్నాడని చెప్పి చూసాను, ఒకసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. అంటే నేను చిత్తూరు నుంచి వచ్చాను, నేను ఇందాక చెప్పాను. మా ఆవిడ యాక్చువల్లీ షీ ఈజ్ అ బెంగాలీ. అవును. అయితే ఇంకోటి చెప్పాలి మీరు, ఎలా అసలు ఎక్కడ కలిసారు? అంటే నేను ఇక్కడ హైదరాబాద్లో యూనిసెఫ్ ఆఫీస్తో పనిచేస్తున్నప్పుడు తను అలహాబాద్లో కేర్ ఇండియా ఆర్గనైజేషన్తో పనిచేస్తుంది. ఒక నేషనల్ లెవెల్ వర్క్షాప్ ఒకటి జరిగితే దాంట్లో కలిసామన్నమాట. కలిసి అక్కడ కలవడం అంటే ఇష్టపడ్డం. ఆ తర్వాత అంటే అప్పటికి ఏంటంటే మేమిద్దరం ఒక డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్నాం ఆల్టుగెదర్. మా పనిని ఎవరు అర్థం చేసుకుంటారో ఆ అర్థం చేసుకునే భాగస్వామి అయితే బెటరు అనే ఒక మైండ్ సెట్లో ఉన్నాం. ఎందుకంటే మీరు చోట వాళ్ళు చోట అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఇంక సినిమాల్లోకి వద్దాం అనుకున్నానో ఒకటే తనకు చెప్పాను, నేను ఐ థింక్ దిస్ ద రైట్ టైం. సో సెడ్ ఓకే, ఎంత టైం కావాలి ఇస్ ద ఓన్లీ క్వశ్చన్. ఐ సెడ్ మేబీ అరౌండ్ 4 to 5 years. అంటే సినిమా ఇండస్ట్రీ చెప్ప మోర్ మేబీ ఇట్ విల్ టేక్ 4 to 5 years. ఫ్రమ్ మై సైడ్ ఫైనాన్షియల్ అంటే నేను ఇది కూడా ఉండదని చెప్పారా? నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు కొంత సేవింగ్స్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో ఆల్మోస్ట్ 60% తనకి ఇచ్చేసి 40% నా సర్వైవల్కి తీసుకుని అండ్ లైక్ ఓకే సార్ ఐ కెన్ ఇంకో మేబీ ఇట్ విల్ టేక్ అనదర్ 1 year నా సేవింగ్స్ ఎగ్జాస్ట్ అయిపోయే లోపల నేను సంపాదించడం మొదలెడతాను. అక్కడ నుంచి మేబీ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్ అని చెప్పాను. అప్పుడే తను షీ టుక్ అప్ ఏ జాబ్. సో అంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్లుగా షీ ఈజ్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ యాక్చువల్లీ షీ ఈజ్ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్ ఎనీవే. ఎందుకంటే నా మీద ఏం పెద్ద ప్రెషర్ లేకుండా షీ ఈజ్ లెటింగ్ మీ టు బీ వాట్ ఐ వాంట్ టు బీ. 2013 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 5th year అయిపోతుంది. సో టికింగ్ ఆన్ లీజ్డ్ టైమ్ లిటరలీ. ఐ థింక్ నౌ థింగ్స్ ఆర్ ఫాలింగ్ ఇన్ ప్లేస్. ఒకటి అంటే నేనంటూ ఒక నా స్థానం ఒకటి ఏర్పరచుకోవడం, ఇటు బిగ్ బాస్ తర్వాత సినిమాల పరంగా కూడా కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది. పీపుల్ ఆర్ పక్కన ఇది చేస్తూ ఇంకో పక్కన మీ ఫ్యామిలీ మెంబర్స్ని అక్కడ మీ వర్క్స్ని కాంట్రిబ్యూట్ చేస్తూ. సరే, మీ బాబు సంగతి చెప్పండి, తర్వాత మళ్ళీ మీ బస్లోకి వద్దాం. మీ అబ్బాయి తెలుగు మాట్లాడతాడా, హిందీ మాట్లాడతాడా? నేను అంటే వాడు పుట్టినప్పటి నుంచి నార్త్ ఇండియాలో ఉన్నాడు లిటరల్లీ. పుట్టిందాడు హైదరాబాద్లో అయినా కూడా పెరిగిందంతా గ్యాంగ్టాక్, భోపాల్, లక్నో. సో ఆబ్వియస్లీ మేము మా ఆవిడ హిందీ బెంగాలీ అవడం వల్ల మేమిద్దరం హిందీ ఇంగ్లీష్లో మాట్లాడతాం. వాడు కూడా హిందీ ఇంగ్లీష్ వాడే అయ్యాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో కొన్ని పదాలు తెలుగు నేర్చుకుంటాడు, వెస్ట్ బెంగాల్ వెళ్ళినప్పుడు కొన్ని బెంగాలీ పదాలు నేర్చుకుంటాడు, కానీ భాష అయితే అది అంటే న్యాచురల్ లాంగ్వేజ్ అంటాం. ఈ మధ్య మదర్ టంగ్ ఫాదర్ టంగ్లు కాకుండా న్యాచురల్ టంగ్ ఈజ్ హిందీ ఫర్ హిమ్. ఈ జర్నీలో అసలు బిగ్ బాస్లోకి రావడం ఎలా జరిగింది, మీకు అసలు ఎవరు ఫోన్ చేశారు, ఏంటిదని ఒకసారి హిస్టరీ ఒకసారి చెప్పండి. అంటే ఇది కూడా చాలా విచిత్రంగా జరిగిందని చెప్పాలి.
వాళ్ళు ఫస్ట్ కాల్ చేసినప్పుడు మై ఇంటెన్షన్ వాజ్ బేబీ స్టార్ తీసుకున్నారు కదా, మా మూవీస్లో ఏదన్నా ఫిల్మ్ బేస్డ్ ప్రోగ్రామ్ కోసం అడిగారేమో అనే ఉద్దేశంతోనే వెళ్ళాను నాకు. వెళ్తే బాంబే నుంచి ఒక టీం ఉన్నారు, ప్లస్ చెన్నై నుంచి ఒక ప్రోగ్రామింగ్ అఫీషియల్ ఉన్నారు, ఇక్కడ లోకల్ ఛానల్ పిఆర్ఓ ఉన్నారు. వీళ్ళందరూ కూర్చొని అడిగారు, మనం బిగ్ బాస్ తెలుగులో చేస్తున్నామని తెలుసు కదా. తెలుసు, హోర్డింగ్లు గట్రా చూశాను, తారక్వి 60 కెమెరాలు 12 సెలబ్రిటీలు అనే టైప్లో మంచి ప్రమోషన్ చేస్తున్నారు. డూ యూ థింక్ ఇట్ విల్ వర్క్ ఇన్ తెలుగు? ఐ సెడ్ ఇట్ విల్ బి యాజ్ గుడ్ యాజ్ పీపుల్ యూ పుట్ ఇన్. హిందీ చూసారా అన్నారు. హిందీ చూశాను, ఐ డి నాట్ లైక్ ఇట్ మచ్. అది ఒక వైరిస్టిక్ ప్రోగ్రామ్ లాగా అనిపించింది. పక్కడి జీవితాలు నిజంగా మనం చూడాలనే ఒక ఫీలింగ్తో ఉన్నాను నేను. సో ఐ డి నాట్ లైక్ ద ప్రోగ్రామ్ మచ్. మీరు కన్సిడర్ చేస్తారా రావడం అన్నారు. దట్ వాజ్ ఎ షాకర్. చెప్పాను నేను, అంటే నేను సెలబ్రిటీని కాదు కదా, వాజ్ ఫస్ట్ రియాక్షన్. చెప్తే లేదు, వీ వాంటెడ్ సర్టన్ ప్రొఫైల్స్. ఆల్రెడీ టెలివిజన్ ఫిల్మ్ నుంచి చాలామందిని తీసుకుంటున్నాము. ఒక ఫిల్మ్ క్రిటిక్ లేకపోతే ఒక టెలివిజన్లో కొంచెం కరాఖండిగా సమాధానాలు చెప్పేవాళ్ళు, లేకపోతే ఒపీనియన్ కలిగి ఉండేవాళ్ళు కావాలనుకున్నాం. రాజీవ్ మసంద్ వాజ్ అవర్ ఐడియల్, అంటే ఇట్లాంటి ప్రొఫైల్ కావాలి అనుకున్నాం. ఈ విషయం చెప్తే చాలామంది మీ పేరు చెప్పారు. సో వీ వాంటెడ్ టు మీట్ యూ అనుకున్నా. ఏంటి అంటే నేను కరాఖండిగా చెప్తానా, నెగిటివ్గా చెప్తానా, కాంట్రవర్షియల్గా చెప్తాను, ఇవన్నీ కలిపి వస్తున్నాయి అక్కడ వాళ్ళ ఫీలింగ్లో. ఓకే సరే, ఎట్లా వీళ్ళ వరకు అయితే మన పేరు వెళ్ళింది అడుగుతున్నారు. ద ఓన్లీ థింగ్ దట్ ఐ థాట్ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ ఈజ్, ఓకే మనకు వెళ్తే వచ్చే నష్టం ఏం లేదు, మనం మనలాగా ఉండడానికి ప్రయత్నిస్తాం, మనం నచ్చకపోతే ప్రజలు ఓటేస్తారు, బయటకు వచ్చేస్తాం. వారమో 2 వారాల్లో మహా అంటే. నేను 4 వీక్స్ ఉన్నా, 28 days. ఇట్ వాజ్ అ వండర్ ఫర్ మీ ఆల్సో. సో కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్ళడం ఇవన్నీ చెప్తున్నారు నిజమండి, లిటరల్గా. అంటే మనం అక్కడ హౌస్లోకి వెళ్తే బయట ప్రపంచంతో సంబంధం పూర్తిగా తెగిపోతుంది. మీ దగ్గర మొబైల్ ఉండదు, ఫోన్ ఉండదు, వాచ్ ఉండదు, అంటే మీకు టైం సెన్స్ కూడా ఉండదు. ఇలాంటి వాతావరణంలో 60 కెమెరాలు మిమ్మల్నే చూస్తున్నప్పుడు మీరు ఎలా బతుకుతారు, ఎలా మీ హ్యూమన్ రిలేషన్షిప్స్ని కంటిన్యూ చేస్తారు? అఫ్కోర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ స్ట్రేంజర్స్ టు మీ. ముందు అసలు అనుబంధాలు ఎలా కలుపుకుంటారు, ఇవన్నీ చాలా ఉంటాయి అక్కడ విషయాలు. అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు ఇచ్చే టాస్క్లు, అక్కడ నుంచి ఎస్కలేట్ అవ్వడాలు, ఆ హ్యూమన్ రిలేషన్షిప్స్లో వచ్చే రిఫ్ట్లు, అక్కడ పెరిగే ప్రేమలు, అక్కడ పెరిగే స్నేహాలు, అవన్నీ కూడా ఒక హైపర్ రియాలిటీ కైండ్ ఆఫ్ సినారియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు జనరల్గా మీరు నేను మహా అంటే గంట కలుస్తాం, 2 గంటలు కలుస్తాం. నచ్చలేదంటే 3సారి కలవం. ఇక్కడ చాయిస్ ఉంది, గంట తర్వాత వెళ్ళిపోయే చాయిస్ ఉంది. అక్కడ ఏం చాయిస్ లేదుగా. అక్కడ 14 మంది ఉంటే ఆ 14 మందే జీవితం. మీకు ఇంకో బయట ప్రపంచకమైన విషయం ఏది తెలీదు. ఇక్కడే మీరే వండుకోవాలి, మీరే క్లీనింగ్లు చేసుకోవాలి, మీరే మాట్లాడుకోవాలి, మీరే టాస్క్ ఆడుకోవాలి, మీరే పోరాడుకోవాలి. అంటే అందులో యాక్టింగ్ ఏం లేదు, లిటరల్గా. మేము ఎడిటింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే, మేము 24 గంటల్లో 18 గంటలు 16 గంటలు మేము అక్కడ జీవిస్తే నిద్రపోయే గంటలు తీసేసి దాన్ని 1 గంట కుదిస్తారు. ఓకే. సో గంట కుదించడం వల్ల మీకు అప్పుడప్పుడు యాక్టింగ్ అనిపిస్తుంది. మీరు నేను పొద్దున్న నుంచి ఏదో సమస్య వచ్చిందండి ఇద్దరికి, సాయంత్రానికి కొట్టుకున్నాం. పొద్దునంతా ఏం జరిగిందో వీళ్ళు చూపించనక్కర్లా, ఎందుకంటే ఏదో మనం ఒకరినొకరు చూసుకున్నాం. సో లాస్ట్ ఈవినింగ్ కొట్టుకునేది చూపిస్తే వీళ్ళు ఎందుకు ఇంత సడన్గా కొట్టుకున్నారు, ఇదేమన్నా స్క్రిప్ట్ అనే డౌట్ రావడం సహజం. కానీ ఇది కుదింపులో వచ్చిన సమస్య తప్ప నిజంగా అది యాక్ట్అవుట్ చేయడం వల్ల లేదు కాదు. ఇప్పుడు మనుషులు అయినా కూడా 1 రోజు నటించగలరు, 2 రోజులు నటించగలరు, 70 రోజులు అయితే ఎవరు నటించలేరుగా. ఒకరితో నటించగలరు, ఇద్దరితో నటించగలరు, మొత్తం ప్రతి కెమెరాకు నటించలేంగా. సో ఇదొక సిమ్యులేటెడ్ రియాలిటీ అంటాం మనం. ఏంటంటే ఒక కల్పితమైనటువంటి వాస్తవం. వాళ్ళు అక్కడ మనకు ఒక ప్రపంచాన్ని సృష్టించారు. దాంట్లో మనం ఎంత నిజంగా బతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్ అంతే. దాన్ని బట్టే జనాలు చూస్తున్నారు, దాన్ని బట్టే జనాలు నిర్ణయిస్తున్నారు, దాన్ని బట్టి ఓటౌట్లు చేస్తున్నారు. సో అలా టోటల్గా చూసినట్టయితే అదొక ప్రోగ్రామ్ టోటలీ ఇట్ ఈస్ కదా. కానీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, ప్రజలు ఇచ్చారు, ఇటు మీడియా కూడా ఇచ్చింది అని అనుకోవచ్చు. అంటే మనం ప్రోగ్రెస్ ఆఫ్ టెలివిజన్ హిస్టరీని కూడా తీసుకోవాలండి. మనకు రియాలిటీ షోలు అంటే ఏమయ్యాయి? డ్యాన్స్ రియాలిటీ షోలు, సింగింగ్ రియాలిటీ షోలు, స్కిట్లు, కామెడీ రియాలిటీ షోలు. ఆ తర్వాత ఏముంది టెలివిజన్లో? సో ఇట్స్ న్యూ ఎరా స్టార్ట్ అయింది. సో నౌ యూ నీడ్ టు గో ఇన్ టు ఏ హైపర్ రియాలిటీ. సో నార్మల్ రియాలిటీ ఈజ్ నాట్ సఫిషియంట్, క్రియేటెడ్ రియాలిటీ ఈజ్ నాట్ సఫిషియంట్. రియల్ రియాలిటీ ఎంత డ్రామాటిక్గా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ టేకింగ్ టెలివిజన్ టు ద నెక్స్ట్ లెవెల్.
అందుకనే జనాలకు కూడా ఏంటంటే ఇనిషియలీ సింప్లీ దే వాంటెడ్ టు సీ లైక్ ఏం చేస్తారు వీళ్ళు అసలు అనే దగ్గర నుంచి క్యూరియస్గా మొదలెట్టి తారక్ ఒక ఇండికేషన్ ఇస్తాడు, వీళ్ళు ఇది చేస్తున్నారు వీళ్ళు ఇది చేస్తున్నారు వీకెండ్లో చెప్పంగానే అక్కడ నుంచి హుక్కులు పడిపోతాయి అనమాట. ఓకే, మహేష్ కత్తి అనేవాడు ఊరికి లేజీగా కూర్చుంటున్నాడు, ఇప్పుడు ఈ వీక్ లేజీ అన్నాడు కాబట్టి ఇది ఏమన్నా చేస్తాడా. నౌ దే విల్ స్టార్ట్ వాచింగ్ యూ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ కత్తి మహేష్ గారని పిలిచేవాళ్ళు. సో తారక్ పాయింట్అవుట్ చేయంగానే ఏమవుతుందిరా అంటే నెక్స్ట్ నుంచి మనకు ఆడియన్స్ తయారైపోతారు నేనేం చేస్తున్నాను చూడడానికి. హరితేజ చాలా బాగా చేసింది హరికథ అనగానే ఓ ఈ అమ్మాయి ఎవరో పెద్దగా మనం గమనించలేదే, సో లెట్ us see her అనే ఇదొకటి యాడ్ అయిపోతుంది. అందులో మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరండి? నాకు ఐ హ్యాడ్ మై ఫేవరెట్స్ ఇన్ ద త్రీ. హరితేజ, ముమైత్ అండ్ ప్రిన్స్ మై ఫేవరెట్స్. ఎందుకంటే ఒక ప్రిన్స్ అనే అతను చాలా పాజిటివ్ గేమ్ ఆడతాడు మనిషి. అంటే నేను గెలవడానికి వచ్చాను ఇక్కడ అనే ఒక నమ్మకం మంచిది, కానీ ఎదుటోడిని ఓడించి గెలవాలని ఏం అనుకోడు అతను. నా గేమ్ నేను ఆడి గెలుస్తాననే ఒక నమ్మకం ఉన్న ప్లేయర్. ముమైత్ ఏంటంటే షీఈ్ బిందాస్, అంటే గేమ్ గెలుస్తానా ఓడిపోతానా అనే దాటితో సంబంధం లేకుండా నేను ఇలాగే ఉంటాను ఇలాగే ఉన్నా అనే ఒక బోల్డ్ నేచర్ ఉన్న అమ్మాయి. హరితేజ్ ఏంటంటే షీఈ్ అంటే ఒక నేపథ్యం మమ్మల్ని ఇద్దరు కనెక్ట్ చేస్తుందని ఇప్పటికీ నమ్ముతాను. ఏంటంటే తను తిరుపతి నుంచి వచ్చింది, నేను పీలేరు నుంచి వచ్చాను, ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాము, ఒక జర్నీ చూసాము లైఫ్లో, కష్ట నష్టాలు భరించాము, ఇప్పటికి ఏదో ఒక సక్సెస్లోకి వచ్చాము అనే ఒక జర్నీ ఏదైతే ఉన్నా అందులో షీ ఈజ్ వెరీ టాలెంటెడ్, షీ ఈజ్ మల్టీ టాలెంటెడ్. షీ కెన్ యాక్ట్, షీ కెన్ డ్యాన్స్, షీ కెన్ సింగ్, షీ కెన్ బి వెరీ ఇంట్యూటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హర్ రెస్పాన్సెస్. వీటన్నిటిని ఎక్కడో నాకు మేడ్ హర్ ఫేవరెట్. ఈ ముగ్గురు మై ఫేవరెట్స్. ఎవరు మీకు అస్సలు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ? అంటే బిగ్ బాస్లో నాకు కేవలం కొంత ఐడియాలజికల్ డిఫరెన్స్ వచ్చింది ఆదర్శ్తో. అంటే తను ఏదో ఒక జోన్లో ఉన్నాడు, ఇన్ ద సెన్స్ హీ మిస్అండర్స్టూడ్ మై ఇంటెన్షన్స్. వాటిని క్వశ్చన్ చేయడం వల్ల నేను అఫెండ్ అయ్యాను. లిటరల్ క్వశ్చన్ చేయడం అనే కాదు, హీ ఆల్సో బ్లేమ్డ్ మీ ఫర్ ఇట్. అండ్ నేను థర్డ్ వీక్లో ఐ వాజ్ ఐ థింక్ 6 నామినేషన్స్లో ఐ వాజ్ ద లీస్ట్ ప్రిఫర్డ్ నామినేషన్. ఇన్ ద సెన్స్ 6 మందిని నామినేట్ చేస్తే 6 మందిలో ఫేవరెట్లు ఉన్నారు అందరికీ. నేను లైక్ ఐ వాజ్ రెడీ టు గో ఇన్ ద ఫస్ట్ వీక్ ఇట్ సెల్ఫ్. అట్లాంటిది నేను సేవ్ అయిపోయాను. ఏదో మన సమీరు ఎగ్జిట్ అయిపోయాడు. అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలిమినేషన్ జరుగుతూ ఉంటుందంటే ఓటింగ్ అని చెప్పాను. ఓటింగ్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్. కాకపోతే ఓటింగ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ప్రోగ్రామింగ్. ఇప్పుడు మీకు ఒక రోజు మొత్తాన్ని గంటలో కుదించినప్పుడు ఏది చూపిస్తున్నారు ఏది చూపించలేదు అనేది డిసైడ్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనల్ని ప్రొజెక్ట్ చేయాలి అంటే పాజిటివ్గా ప్రొజెక్ట్ చేయాలంటే పాజిటివ్ చేయొచ్చు, నెగిటివ్ చేయాలంటే నెగిటివ్ చేయొచ్చు. సో ఇది ప్రోగ్రామింగ్లో ఉన్న కీ. సో ఆ పాయింట్లో తనతో నాకు కొంచెం టిఫ్ వచ్చింది. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ హ్యాడ్. ఆ తర్వాత బయట వచ్చిన తర్వాత ఐ నో దట్ ఇట్స్ ఎ గేమ్. సో యూ కాంట్ బి క్యారీయింగ్ దట్ టు యువర్ రియల్ లైఫ్. ఒక సిమ్యులేటెడ్ రియాలిటీలో ఆ పరిస్థితుల్లో మనం రియాక్ట్ అయ్యామే తప్ప నిజ జీవితంలో ఉండుంటే బహుశా ఒకవేళ నాకు నచ్చకపోయినా నేను అక్కడి నుంచి అవాయిడ్ చేసి వెళ్ళిపోయేవాడిని, కానీ శత్రుత్వాన్ని పెంచుకునేవాడిని కాదుగా. అలాంటప్పుడు ఇప్పుడు మాత్రం ఆ శత్రుత్వాన్ని ఎందుకు కొనసాగిస్తాం? సో దట్ ఈస్ వేర్ వీ ఎండెడ్. అంటే హౌస్ లోపల జూనియర్ ఎన్టీఆర్ తోటి మీకు ఏమన్నా మంచి బాండింగ్ అనేది కుదిరిందండి? నాకు ఖచ్చితంగా, ఎందుకంటే హీ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూమ్ వీ యూస్ టు వాచ్ ఎట్ ద వీకెండ్స్. మాకు హ్యూమన్ కాంటాక్ట్ అనేది లేదు, మేము 13 మంది తప్ప. కాబట్టి ఒక మనిషి వీకెండ్లో మాకు తెర మీద కనపడినా స్క్రీన్లో కనపడినా కూడా ఒక చాలా ఆనందమైన విషయం అది మాకు. అబ్బా మనిషి కనపడ్డాడు. అదే ఆ మనిషి ప్రత్యక్షంగా కనపడలేదు. లేదు, మాకు కూడా టెలివిజన్ ద్వారానే. మేము ఇంకా ఎగ్జిట్ అయిపోయి వస్తే స్టేజ్ మీద కలుస్తాం, లేకపోతే మేము టెలివిజన్లోనే చూస్తాం తనని అక్కడ కూడా హౌస్లో. కాబట్టి ఒక మనిషి మాతో మాట్లాడుతున్నాడు, ఒక ఆనందం. రెండు, అతను మాతో అంటే మమ్మల్ని చాలా ఇంటిమేట్గా తెలుసుకుని మాట్లాడుతున్నాడు. మీరు ఇలా చేశారు ఈ వీక్, మీరు ఇలా చేశారు, మీరు ఇలా ఎందుకు చేశారు అని అడుగుతున్న వ్యక్తి, అంటే మమ్మల్ని ఇంకా బాగా అర్థం చేసుకున్న వ్యక్తి మాతో మాట్లాడుతున్నాడు అనే ఒక ప్రత్యేకమైన బాండింగ్. ప్లస్ నేను అక్కడ కత్తి డ్యాన్స్ కానీ కత్తి చికెన్ కానీ నేను చేసిన చిన్న చిన్న విషయాల్ని ద వే హీ యూస్ టు అప్రిషియేట్, అవి జనాల్లోకి వెళ్ళడానికి చాలా హెల్ప్ చేశాయి. ఇప్పటికీ నన్ను చాలామంది అడుగుతుంటారు కత్తి చికెన్ మాకు ఎప్పుడు వండి పెడతారని. సో ఈ లైక్ మై చికెన్, నేను తన కోసం వండి పెట్టాను అనమాట. సో ఇవన్నీ కూడా అంటే తారక్ యాజ్ అన్ యాంకర్ పర్సన్ చేయడం వలన మాకు నిజంగా తను పాయింట్అవుట్ చేయడం వల్లనే మాకు గుర్తింపు లభించిందని అంటాను.
సో మమ్మల్ని ప్రేక్షకులు చూడడానికి, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడానికి, మాతో అసోసియేట్ అవ్వడానికి తారక్ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఇట్. సో అండ్ ఆల్సో నేను ఫస్ట్ వీక్లో లిటరరీ వెళ్ళిపోతానని డిసైడ్ అయిపోయి ఐ వాజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఐ వాజ్ ట్రైంగ్ టు హ్యావ్ మై గుడ్ టైమ్ రాదర్ దాన్ గివింగ్ గుడ్ టైమ్ టు ఆడియన్స్. కానీ వండిపోవడము ప్లస్ తను ఏంటి మీరు ఏం చేయట్లేదు అనడం, నాకు ఎప్పుడు చికెన్ వండి పెడతారని అడగడం, వీటన్నిటి ద్వారా హీ యాక్టివేటెడ్ మీ ఫర్ ద సెకండ్ అండ్ థర్డ్ వీక్స్. సో ఇన్ అ వే హీ కాంట్రిబ్యూటెడ్ ఎ గ్రేట్ డీల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఐ డిడ్ ఇన్ బిగ్ బాస్. ఆల్సో తర్వాత కూడా నేను ఒకసారి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత కూడా ద వే హీ రెస్పాండెడ్ టు మీ, ద వే హీ స్టార్టెడ్ టాకింగ్ టు మీ, మీరు ఇంకా ఉంటారనుకున్నాను, యువర్ వన్ ఆఫ్ ద లెవెల్ ప్లేయింగ్ పర్సన్, చాలా లెవెల్ హెడెడ్ అవ్వడానికి కారణం ఏమైంటుందంటారు? అంటే దెర్ ఆర్ 2 reasons. వన్, థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ వచ్చేసరికి కాంపిటీషన్ వాజ్ క్వైట్ టఫ్. ఆ వీక్లో 2 ఎలిమినేషన్లు ఉన్నాయి నేనున్న ఎలిమినేట్ అయిన రోజు. సో వీవర్ లైక్ 2 people లైక్ డబుల్ ధమాకా అని చెప్పి ఇద్దరిని తీశారు. సో మేబీ ఇద్దరిని తీయకపోతే ఒకటిగా నేను మిగిలేవాడినేమో. బట్ ఇంకొకటి ఏంటంటే ఓటింగ్ ఫెటీగ్ అనేది ఉంటుందండి ఒకటి. ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళు ఎవరికైతే పబ్లిక్ పర్సోనా పెద్దగా లేదో కంటిన్యూస్గా నామినేట్ అవ్వకూడదు. ఇప్పుడు మీరే నా ఫ్రెండ్ అనుకోండి, ఫస్ట్ వీక్ మీరు 10 ఓట్లు వేశారు, థర్డ్ వీక్ మళ్ళీ నామినేట్ అయ్యా 5 ఓట్లు వేశారు, ఫోర్త్ వీక్ మళ్ళీ నామినేట్ అయ్యా 1 ఓటే వేస్తారు లేదా 2 ఓట్లు వేస్తారు. సో యూ విల్ నాట్ హ్యావ్ దట్ సేమ్ ఎంతూజియాజం దట్ యూ మైట్ హ్యావ్ హ్యాడ్. సో ఈ 2 కారణాలు కలిపి బహుశా నేను 4th వీక్లోనే వెళ్ళిపోయేలా చేశాము. నా ఎస్టిమేట్ ప్రకారం కూడా మహా అంటే ఇంకో వారం సస్టైన్ అయి ఉండేవాడిని అంతే. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది వెళ్తున్న కొద్దీ అందరూ రాలిపోవాల్సిన వాళ్ళే, చివరికి మిగిలేది 4, వాళ్ళలో ఒకరు విజేత అవుతారు. అలాంటప్పుడు మనం 5th వీక్ నుంచి ఐ వుడ్ బి ఇన్ ద రిస్క్. 4th వీక్ ఎందుకు వెళ్ళానంటే డబుల్ ధమాకా. అంటే శివబాలాజీ గారు విన్ అవ్వడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందంటారు? అంటే నాకు జనాలు నిజంగా అభినందించడానికో లేకపోతే అసోసియేట్ అవ్వడానికో ఓటేయడానికో పెద్ద కారణాలు అవసరం లేదనిపిస్తుంది. అంటే ఓన్లీ ఓటింగ్ అంటారా? ఇక అందులో ఇంకేం లేదు. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ ఓటింగ్ ఓన్లీ. కాకపోతే ఇనిషియల్గా ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్గా ప్రొజెక్ట్ అయిన ఇతను కోపం అంత హానికారకం కాదు, ఇతను ఏమి కక్ష సాధింపుల వలన కోపపట్టలేదు అనే ఒక పాజిటివిటీ జనాల్లోకి వచ్చింది. సో పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ అట్ ఇట్ యాజ్ అ ఫన్. వచ్చాడరా, వస్తే ఏదో ఒకటి చేస్తాడు, ఎవరినొకరిని ఏదో ఒకటి అంటాడు అనే ఒక ఫన్ ఎలిమెంట్ లాగా జనాలు తీసుకోవడం మొదలెట్టారు. అండ్ ఆల్సో హిజ్ వైఫ్ ఆల్సో క్యాంపెయిన్ వెరీ స్ట్రాంగ్ ఫర్ హిమ్ టు ఓట్. చాలా వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎందుకంటే తను ఆల్రెడీ కాటన్ రైడ్లో కలిసి చేయడము, వీటన్నిటిని ప్రొజెక్ట్ చేసుకుంటూ తను కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఎవ్రీ ఎపిసోడ్కు తనకు రివ్యూ రాసేది ఫేస్బుక్లో మధుమిత. అంటే ఇవన్నీ కూడా ఆల్ దోస్ థింగ్స్ మ్యాటర్డ్ వెన్ ఇట్ కమ్స్ టు ఓటింగ్. పబ్లిక్ కాన్షియస్నెస్లో ఉండగలిగి నిజంగా ఒక ప్రోయాక్టివ్గా ఓటు వేయాలి అనే కోరికను కలిగించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ షీ డిడ్ అ గ్రేట్ జాబ్ ఇన్ సెక్యూరింగ్ ఓట్స్ ఫర్ హిమ్. అంటే మీ బిగ్ బాస్ అమౌంట్ ఇచ్చారు ఎందుకు మీకు? ఇచ్చారు. పంపించారా లేకపోతే మీరే పడేసారా? ఇక్కడ పంపించారా? నిజంగా ఎందుకంటే అది పంపడం అవసరం. ఎందుకంటే బల్క్గా వచ్చిన డబ్బుల్లో మనం ఉంటే అన్ని ఖర్చు పెట్టేసుకుంటాం. సమ్ థింగ్ హ్యాస్ టు గో టు ఫ్యామిలీ. గుడ్. సో అట్లీస్ట్ ఇంత మేజర్ అమౌంట్ నేను పంపించగలని ఒక సాటిస్ఫాక్షన్ ఉందా ఇప్పుడు మీకు? ఖచ్చితంగా. అంటే ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దట్. అంటే ఒక బల్క్ అమౌంట్ ఎప్పుడన్నా నాకు వస్తే ఐ నో దట్ ఐ విల్ స్పెండ్ ఆఫ్. అంటే మనకు తెలియకుండానే ఖర్చు అయిపోతుంది అది. సో ఇమ్మీడియట్గా చేసే పని ఏంటంటే కొంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి పెట్టాను, మళ్ళీ అవసరమైతే తీసుకుంటాం అనుకోండి. బట్ ఇప్పుడు నా దగ్గర లేకపోవడం అనేది నాకు సేఫ్. సరే, మంచి మూవీ క్రిటిక్ మీరు. పాలిటిక్స్లో ప్రజలకు అసలు ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది అని ఒక మంచి అవేర్నెస్ ఉంది మీకు. దీంతోపాటు మీరు చేయగలిగే పనులన్నీ మీ మనసుకు నచ్చినవి చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీని కూడా చూసుకుంటున్నారు. ఇంకేం చేయాలనుకుంటున్నారు మీరు ప్రస్తుతానికి? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరి మీద కత్తి పట్టుకోదలుచుకున్నారు? అంటే ఇప్పుడే నాకు నచ్చిన పనులు నేను చేయడం మొదలుపెట్టాను. వీటిల్లో ఒక సక్సెస్, ఒక పీక్ అనేది అచీవ్ చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది. నేను నమ్మే సినిమాలు, నేను చేయాలనుకుంటున్న సినిమాలు, ఎస్పెషల్లీ సాహిత్యాన్ని బేస్ చేసుకొని చేయాలనుకుంటున్న సినిమాలు చాలా ఉన్నాయి. నాకు కోరిక ఉంది. అది దానికి బహుశా ఇప్పుడు ఉన్న వాతావరణం సరిపోతుందేమో అని. ఎందుకంటే ఒక ఎకో సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎకో సిస్టమ్ ఇంతవరకు తయారవ్వలేదేమో అని ఒక డౌట్ ఉండేది. గత 2 సంవత్సరాలుగా వస్తున్న సినిమాలు చూస్తుంటే, ఫిల్మ్ మేకర్స్ని చూస్తుంటే,
ఓకే మనకున్న ఆలోచనలకి ఖచ్చితంగా వస్తుంది మార్పు. అందుకని ఇప్పుడేమో సరైన టైం అని అనిపిస్తుంది. సో ఐ విల్ బి మేకింగ్ ద కైండ్ ఆఫ్ సినిమా ఐ బిలీవ్ ఇన్. సో అదొకటి నేను అనుకుంటున్నా. అండ్ ఆల్సో అఫ్ కోర్స్ రాజకీయ పరంగా నేను చాలా యాక్టివ్గానే ఉంటాను. ఐ విల్ బి వోకల్ అబౌట్ ఇట్. అండ్ పార్టీ పాలిటిక్స్కు సంబంధం లేకుండా ప్రజల కోసం పాలిటిక్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నమ్ముతాను నేను. దానికి తగ్గ అంటే ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ ఏం చేసినా జనాలకు అది మంచి జరుగుతుందా లేదా అని ప్రశ్నించడానికి కొందరు ఉండాలి. ఆ కొందరిలో నేను ఉండాలి అని అనుకుంటాను. కలుద్దాం అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారిని? షూర్, వై నాట్. నిజానికి నేను చెప్పే కదా, అతను నిజంగా మేనిఫెస్టో బాగుంటే మేబీ ఐ విల్ ఆల్సో యాక్టివ్లీ క్యాంపెయిన్ ఫర్ హిమ్. ఐ డోంట్ నో. ఎందుకంటే నేను ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు కావాలని కోరుకునే వ్యక్తిని. కానీ అవి విలువలతో కూడుకున్నవి అయితే బాగుంటుంది, విజన్తో కూడుకున్నవి అయితే బాగుంటుందని నమ్ముతాను. ఆ విజను విలువలు ఉన్నాయా? ఎందుకంటే యాజ్ అ పర్సన్ హీ సీమ్ వెరీ సిన్సియర్ అండ్ అన్కరప్టబుల్. అలాంటప్పుడు అలాంటి వ్యక్తి యొక్క నాయకత్వంలో బహుశా ఒక ఆల్టర్నేట్ పాలిటిక్స్ బాగుంటుందేమో అనే ఒక ఆశ ఉంది. కాకపోతే విజన్ లేకపోవడం అనేది చాలా పెద్ద ఫాల్ట్. ఆ విజన్ కనుక వస్తే, ఈ సిన్సియారిటీకి విజన్ తోడైతేనే అతను రాజకీయ పరంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాడు. అది నేను బలంగా కోరుకుంటున్న విషయం. ఆ విజన్ ఉంది అని నేను నమ్మిన రోజు షూర్. సరే, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నట్లు అంటే నేను ఇప్పటికీ ఏం పార్టీ అని అనుకోవట్లేదు. నేను పార్టీ పాలిటిక్స్ని పెద్దగా నమ్మను లిటరల్గా. ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా అదే ప్రజలకు అన్యాయం జరుగుతుంటే పార్టీ పాలిటిక్స్ ఈజ్ రెడెండెంట్ అంటాను నేను. పాలసీ పాలిటిక్స్ ఈజ్ బెటర్. నిజానికి ఈ రంగంలో ఏ గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుందో ప్రజలకు అనే దానికి నాకు క్లారిటీ కావాలి. దాని గురించి పోరాడతాను. ఒకవేళ నేను ఏదన్నా పార్టీలో జాయిన్ అయినా కూడా పాలసీ పరమైన పోరాటం నాకు అధికారం వాళ్ళ ఉన్న నాయకత్వంతో కూడా ఉంటుంది. సో దట్ ఈజ్ ఐ విల్ నెవర్ ఎగ్జామ్ట్ మై సెల్ఫ్ ఫ్రమ్ ఫైటింగ్ ఫర్ పీపుల్. అది పార్టీ నాయకత్వంతో అయినా సరే నేను పోరాడతాను. కాబట్టి నా పాలిటిక్స్ ఈజ్ అబౌట్ ద పాలసీ, నాట్ అబౌట్ లీడర్షిప్. నేటి తరం యూత్కి సంబంధించి అంటే కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి, లేదు ఎవ్రీ సాటర్డే సండే అసలు ఏ పబ్లు ఖాళీ ఉండవు. 10th ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఎటు చూసినా కూడా వాళ్ళ సొంత డబ్బులు అనండి, వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన డబ్బులు అనండి, ఒక గర్ల్ ఫ్రెండ్ బట్టుకెళ్ళడం, లేదంటే శుభ్రంగా ఏ పబ్బు ఖాళీ ఉండట్లేదు. నేటి తరం యూత్కి వాళ్ళ కెరీర్కి సంబంధించి, వాళ్ళ లైఫ్కి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత మిడిల్ క్లాస్ సైజ్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ హెస్ ఇంక్రీజ్డ్, లిటరల్లీ డబుల్డ్ అనుకోవాలి. 1994-95లో నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే మిడిల్ క్లాస్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 7% to 14%. దానివల్ల ఏమైంది అంటే ఒక ఎక్స్పెండబుల్ ఇన్కమ్ ఎక్కువైంది. డిస్పోజబుల్ ఇన్కమ్, ఎక్స్పెండబుల్ ఇన్కమ్ హ్యాస్ ఇంక్రీజ్డ్. ఏం చేయాలో తెలియని ఇన్కమ్ వలన చాలా చేసేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే దెర్ ఆర్ టూ థింగ్స్. ఎకానమీ కొంచెం రన్ అయిన కాదు కదండి, ఇన్కమ్ లేని వాళ్ళు కూడా వెళ్ళే వాళ్ళని చూసి ఇక్కడ ఏం సమస్య అవుతుందంటే ఎవరికైతే ఇన్కమ్ లేదో వాళ్ళకి ఇది యాస్పిరేషనల్ లైఫ్ లాగా కనపడుతుంది. ఇలా గదా బతకాలి మనం, ఏంటి మన అరాకొరా బతుకులు. అక్కడ నుంచి మన క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. సో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. అంటే ఎప్పుడైతే ఒక యాస్పిరేషనల్ లైఫ్ని మనం అందుకోలేక, మన ఎకనామిక్ స్టేటస్తో దాన్ని అందిపించుకోలేకపోతే అక్కడ నుంచి క్రైమ్ ఎలిమెంట్స్ పెరుగుతాయి అండ్ అన్రెస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ పక్కన ఒక పూరి గుడిసు ఉంటే పూరి గుడిసోడు రోజు ఆ బిల్డింగ్ కనపడుతుంటే ఎంత కోపం వస్తుంది చూడండి. మనం ఎందుకు ఆ బతకట్లేదు అని కోపం. ఇవన్నీ కూడా మన సమాజాన్ని చాలా చర్న్అవుట్ చేస్తున్నాయి. అదే ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ అస్ టు రీథింక్. మనం ఏదైతే అభివృద్ధి ఫలాలు కింద వరకు వెళ్తాయని ఆశపడ్డామో, ట్రిక్లింగ్ డౌన్ ఎఫెక్ట్ అని మనం ఏదైతే అనుకున్నామో ఎకానమీలో, అది జరగట్లేదు. మిడిల్ క్లాస్ హ్యాస్ బికమ్ అప్పర్ మిడిల్ క్లాస్, బట్ ద లోయర్ క్లాస్ హ్యాస్ రిమైన్డ్ లోయర్ క్లాస్. ఎస్పెషల్లీ ఫార్మర్స్ కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, ఇవంతా ఈ స్టేటస్లో ఏమాత్రం మార్పు లేదు. లిటరల్గా రైతుల ఆత్మహత్యలు గ్లోబలైజేషన్ తర్వాత కదా పెరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఆ ట్రిక్లింగ్ డౌన్ ఎఫెక్ట్ అవ్వట్లేదు అన్నప్పుడు ఈ లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి జర్క్ని మన సొసైటీగా మనం నిజంగా అబ్జర్వ్ చేస్తున్నావా లేదా, అబ్జర్వ్ చేయకుండా వస్తున్న అబరేషన్స్ ఏంటి, వీటికి లా అండ్ ఆర్డర్కి ఉన్న లింక్ ఏంటి, ఇవి మన అందరం ఒక సమాజంగా మనం ఆలోచించకపోతే ఇవన్నీ ఈ గ్యాప్ పెరుగుతున్న కొద్దీ మన సమాజం ఇంకొంచెం అధపాతాళానికి వెళ్తూ ఉంటుంది. మనం ఏదో నంబర్స్ బూస్ట్ చేసుకోవచ్చు, ఎకానమీ ఇంత పెరిగింది అంత పెరిగింది అనుకోవచ్చు, కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కనుక పెరగకపోతే నెక్స్ట్ వచ్చే 10 ఏళ్లలో విల్ బీ ఇన్ ఏ బ్యాడ్ కండిషన్ అండ్ మోర్ అన్లాఫుల్ కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్.
అందుకనే లెటస్ థింక్ అబౌట్ ద పూర్, లెటస్ థింక్ అబౌట్ ద పీపుల్ హూ నీడ్ అవర్ ఎకనామిక్ ఇన్పుట్ అనేది మనం చూసుకోవాలి. అందుకని అగ్రికల్చర్కి సబ్సిడీలు ఇవ్వండి, ఆత్మహత్యలు ఆపండి అని ఎంత ఏమనుకుంటున్నా కూడా వీఆర్ ఓన్లీ లుకింగ్ అట్ అర్బన్ ఇండియా. సో ఇది కాదు మన డెవలప్మెంట్ మోడల్ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన టైం ఆసనమైంది. అంటే మళ్ళీ ఎమర్జెన్సీ సినారియోలోకి వెళ్లకుండా ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ అని. అందుకే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఒక పాలసీ లెవెల్ ఇంటర్వెన్షన్స్ ఈ స్థాయిలో లేకపోతే మనం వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ ఎర్లియర్ సెల్ఫ్స్. అంటే మనం ఒక ఆటవిక సమాజం వైపు మోడర్నిటీ పేరుతో వెళ్ళనక్కర్లేదు. వీ కెన్ బి బెటర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ బెటర్ పీపుల్. అందుకని హ్యూమన్ ఇండెక్స్ డెవలప్మెంట్ షుడ్ బీ మోర్ కాంక్రీట్ థింగ్. అది బహుశా దాని గురించి మనం అందరం ఆలోచిస్తే, దాని గురించి ఒక పాలసీ లెవెల్లో ఒక డిస్కషన్ నడిస్తే ఐ థింక్ ఆల్ దీస్ అబరేషన్స్ విల్ ఇఫ్ నాట్ వ్యానిష్, దే విల్ అట్లీస్ట్ రెడ్యూస్. ఎక్కడ నిజంగా పైసా పెట్టాలి, ఎవరికి పెట్టాలి అనేది గవర్నమెంట్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే, లాస్ట్గా ఒక క్వశ్చన్ అడిగారు. కత్తి మహేష్ గారు అని అంటే ఒక సినిమా క్రిటిక్ అన్న విషయం పక్కన పెట్టేస్తే, లేదు ఒక మూవీ డైరెక్టర్, రైటర్ అనేది కూడా పక్కన పెడితే, అసలు కత్తి మహేష్ గారు అంటే ఎవరు? ఐ కన్సిడర్ మై సెల్ఫ్ వెరీ కాన్షియస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఐ బిలీవ్ ఇన్ హ్యూమనిజం. మతాలు, రాజకీయాలు వీటికి అతీతంగా మనుషుల్ని నమ్మాలి, మనుషుల కోసం పాటుపడాలనుకునే ఒక హ్యూమనిస్ట్ని. అండ్ ఒక పౌరుడిగా నేను నా బాధ్యతను నేను నిర్వర్తించాలనుకునే ఒక పౌరుడిని. ఒక హ్యూమనిస్ట్, ఒక సివిక్ యాక్టివిస్ట్గా నన్ను నేను సంబోధించుకోవడం నాకు ఇష్టం అనుకుంటాను. ఈవెన్ ఫిల్మ్స్లో కూడా ఐ కాల్ మై సెల్ఫ్ ఫిల్మ్ యాక్టివిస్ట్. అంటే ఒక మంచి సినిమా కోసం మనందరం పాటుపడదాం, ఆ పాటుపడే వాళ్ళు నేను అనుకుంటానే తప్ప నేనేదో ఫిల్మ్ క్రిటిక్ అనో లేకపోతే ఫిల్మ్ మేకర్ అనో, యాక్టర్గా కొన్ని సినిమాలు చేశాను కాబట్టి యాక్టర్ అనో సంబోధించుకోవడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఐ వాంట్ టు బీ ఎ ఫిల్మ్ యాక్టివిస్ట్ అండ్ ఐ వాంట్ టు బీ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. Try to do something good for this society. Super. You have given me a very good quality time and you have given me a wonderful interview for me. Thank you so much. My pleasure. Thanks a lot.